చేతులెత్తి దేవుని స్తుతించుకుందాం, దేవుని మహింపరుచుకుందాం. అందరూ కూడా రెండు చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. Only believe, all things are possible. Only believe. Lord, I believe. My Lord, all things are possible. Only believe. Jesus is here. My Jesus is. All things are possible. Only believe. మనమందరూ అలాగే నిలబడుతూ ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తీసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోదని. అలాగే కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము మొదటి వచనం. ఎవరైనా చదవండి, గొంతుకు ఇబ్బందిగా ఉంది. కీర్తనల గ్రంథం 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు వాక్యము 2 భాగములను దేవుడు దీవించునుగాక. చదవబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ జత చేయనుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన ప్రారంభం నుండి ఈ క్షణం వరకు మీరంతా నడిపిస్తూ వచ్చారు. చక్కని పాటలు, చక్కగా ఆరాధన చేయటానికి దేవా నువ్వు మహిమ పొందవని మేము నమ్ముతున్నాం. నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మరి ప్రకటనలు ఇచ్చాం, ఆ ప్రకటనలు బట్టి కూడా నీకు వందనాలు. మేలు చేసిన వారి కోసం కూడా తెలియచేపరిచాం, అందుని బట్టి కూడా నీకు స్తోత్రాలు. నీకు మహిమ చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం ప్రభువా, ఎందుకంటే పలుకుబడిన మాటే మూల విత్తనమై ఉంది. దేవా నువ్వు మాట్లాడే దేవుడవు, నువ్వు సరిదిద్దే దేవుడవు, ప్రోత్సాహపరిచే దేవుడవు, నాయన అభిషేకించే దేవుడవు. ఓ ప్రభువా, మహిమలో నుండి అధికమైన మహిమలోనికి అయా ప్రభువా, ఓ తండ్రి విశ్వాసము నుండి నాయన తలరాయి వరకు నువ్వు నడిపించు దేవుడు అయి ఉన్నావు. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాను నాయన. నీ సేవకుడైన నేను ఇక్కడ నిలబడటానికి అర్హుడు కాను, యోగ్యత లేనివాడను. ఇదిగో ప్రభువా నాయన, నన్ను ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. అరికాలం మొదలుకొని నడినిత్త వరకు నన్ను ముట్టండి నాయన, నన్ను అభిషేకించండి ప్రభు. నేను పక్కకు తొలుగుతున్నాను. ఈ రంగస్థలాన్ని మీరు తీసుకోండి తండ్రి. ఈ 2 లేఖన భాగాల నుంచి మాతో మీరు ఏం మాట్లాడటానికి దేవా ఓ సిద్ధపడి ఉన్నావో ప్రభువా. ఏ రీతిగా మమ్మల్ని పోషించడానికి, ఏ రీతిగా మమ్మల్ని బలపరచడానికి, ఏ రీతిగా మాకు సహాయం చేయడానికి ప్రభు మమ్మల్ని సమకూర్చావు నాయన. ప్రతి వారు ప్రభువా ఓ ఈ దినాన్ని సంధికొచ్చడం ద్వారా వారు మేలు పొందాలయ్యా, వారు దిద్దుకోవాలయ్యా, వారి కృప పొందాలి తండ్రి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి నాయన. ఓ వారిని వాక్యంగా మారాలి ప్రభువ, వారి ప్రకటన పలకలుగా ఉండాలి తండ్రి. ఓ నిన్ను వారి ప్రకాశింపజేయాలి నాయన, నిన్ను ప్రతిబింబింపచేయాలి నాయన. మరి ఆ రీతిగా నీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి.
ఈ మందిరాన్ని, మరి ఇక్కడ ఉన్న ఓ ప్రభ సంఘాన్ని కంట్రోల్కి తీసుకుని నీ స్వాధీనంలో ఉంచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నన్ను మీ చేతులకి అప్పగిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకొనిచ్చు ఉన్నాము. ఆమె సంఘం దయచేసి కూర్చుందాం. అందరూ చక్కగా కూర్చోండి. లోపల కుర్చీలు ఉన్నాయి, బయట ఎవరు ఉండదు. లోపల కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, చక్కగా కూర్చోండి. నన్ను ప్రేమించడానికి రాలేదు, నాకంటే ఎక్కువగా, ఇక్కడున్న వారందరికంటే ఎక్కువగా, కన్నవారి కంటే ఎక్కువగా ప్రేమించే ఒక ఆయన మనలందరిని ఇక్కడ లాక్కొచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి పండు భర్త బాలు కూడా మన మధ్యకు వచ్చాడు, చాలా సంతోషం. మరి మీరందరూ ఆ అబ్బాయి కొరకు ప్రార్థించారు, మేము కూడా ప్రార్థించాము. నేను ఒకసారి వెళ్ళాను, తిరిగి నేను వెళ్ళలేదు. నిశ్చయంగా మరి నేను చూసినప్పుడైతే 2 చేతులు ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు ఒక చెయ్యే కనపడుతుంది. దేవుడు చాలా కృప చూపాడు. సోదరుడా, ఇప్పుడైనా నీ జీవితాన్ని దేవునికి ఇచ్చి దేవుని మహింపరచు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకము, అందచందాలు, మేడలు, మిద్దులు, డబ్బు, ఎంజాయ్, త్రాగుడు, ఇదేది ఉపయోగం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఒకసారి దేవుడు కాల్చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. నేను మరలా ముద్రలు చదువుతూనే ఉన్నాను. ఒకసారి చెప్పానేమో నా టెస్ట్ మని. నేను ఇంచుమించు 6-7 తరగతుల్లో ఉండగానే నేను నిద్రపడక మీద ఉండగా కల కన్నాను. చాలాసార్లు చెప్పాను, చాలామందికి చెప్పాను, మరి గుర్తుందో లేదో. చాలా సంవత్సరాలు, నేను ఇంకా 6 అంటున్నాను, మీకు 6, 7 అది అది అంతే, అంతకంటే ఎక్కువేం కాదు. లేకపోతే 5వ తరగతో గుర్తులేదు. 5వ తరగతి హై స్కూల్కి పోలా. మా ఇంటి మీద పడట్లేదు ఏంటయి, అగ్నిగంధకాలు. మా ఊరంతా పడిపోతుంది, పరుగులు పెట్టిపోతున్నారు. మా ఇంటి మీద అట్లా, మా ఇంటి మీద పడబోయేదోడికి మా ఇంటి మీద పడకపోవటం చూసి కొందరు మా ఇళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తున్నప్పుడు మా తలుపులు బదలు కొట్టేస్తున్నారు. మెలకు వచ్చేసింది. మరి ఈ సంగతిని నా తండ్రికి పంచుకున్నాను. నాకు అర్థం కాక ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన చేసుకో, బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు దేవుడు, అలాగా ఈ విషయం ఎందుకని నువ్వు ప్రార్థన చేయంటే, ఒక రోజున నాతో ఏమన్నాడంటే, ఆయన నాతో చెప్పింది ఏంటంటే, ఇది వస్తాదని, ఈ ప్రపంచం కాలిపోద్దని నువ్వు ప్రకటించు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అదే విషయాన్ని 15 రోజుల క్రితం నేను 7 ముద్రలు చదువుతూ ఉంటుండగా నేను ఏమయ్యానో నాకు తెలీదు, నిద్రపోలేదు. చదువుతూనే ఉంటుండగా చర్చిలో మీరు అందరు ఉన్నారు, ఈ సుడిదెరగా అగ్నివర్షం కురిసేస్తుంది. ఇక్కడ ఉన్నవారు చాలామంది లేరు, ఇందులో కొద్దిమందే ఉన్నారు. మళ్ళా అంటున్నాడు, దీన్ని మరలా నువ్వు చెప్పు. దేవుని స్తోత్రం. నేను మిమ్మల్ని భయపెట్టవలసిన అవసరం నాకు లేదు. నేను ఒక రోజున తీర్పులో నిలబడాలని ఎరిగి ఉన్నాను. ఏంటండి? తీర్పులో నేను
నిలబడాలని ఎరిగి ఉన్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? నేనే కాదు, మీరు కూడా నిలబడతారు. దేవునికి స్తోత్రం. సోదరుడి కోసం చెప్పాను ఈ మాటలు. కనుక నీ హృదయాన్ని అంతే, క్రీస్తుని ఆహ్వానించుకో. అందరూ బలహీనులే, ఎవరు మంచివారు కాదు. నేను అనుకున్న నా తల్లి చెప్పినటువంటి మా విషయాలన్నీ మా పాస్టమ్ గారికి మా అక్క చెప్తుంది. అదే మెచ్యూరిటీ కాకుండానే నా తండ్రికి నా తల్లినిచ్చి చేశారట, మెచ్యూరిటీ కాకుండానే. కనుక ఆ విషయం నాకు తెలిసి నేను అన్నాను, నేను బాప్తిసం పొందవలసిన అవసరం లేదు, నా తల్లి పవిత్రురాలు, నా తండ్రి పవిత్రుడు గనుక నేను పరిశుద్ధుడిని అనుకున్నాను. నేను ఎవరు కూడా నాకొద్దు, నేను. కానీ ఒక రోజున ఈ బుద్ధిహీనుడితో పాపం వల్ల వచ్చే జీతము మరణం అని మాట్లాడినప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం కలుగునుగా. నేను లోదరం వేసుకుని పోయాను కనుక, మా నాన్నగారు సువార్తికుడు అటు ఇటు వెళ్ళిపోయాడు కాబట్టి నేను లోదరం వేసుకుని పోయాను కనుక అక్కడ చెప్తా ఉంటారు, నమ్మి బాప్తిసం పొందినవాడు. అందరు ఇలా చేతులు కట్టుకుని ఇలా చూడండి, కళ్ళు మూసుకుని, ఓ ప్రభువా ఈ రక్షణ మా అందరికీ ఎవడు పొందాడు? మందిరాన్ని తీసుకెళ్తారు ఆ వేళ, ఒక అటువంటి గాలట్టుకుని తీసుకెళ్ళి పాద్రి గారు వస్తాడు. ఆ పాద్రి గారు వచ్చినప్పుడు ఆ చంటి పిల్లలకి ఏం చేస్తాడంటే బేసిన్లో నీళ్లు తీసుకుని చెయ్యలా తడిపి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో నీకు బాప్తిసం. అది కూడా నేను పొందుకున్నాను, నేను పొందాను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. తర్వాత వాక్యం చదువుతున్నప్పుడు చెప్పింది బాప్తిసం పొందాలని. హల్లెలూయా. చాలా వరకు నేను చాలా రోజులు వాటర్ ఇచ్చాను, నాకు బాప్తిసం అవసరం లేదని. కానీ బైబిల్ చెప్పినప్పుడు శిరసా వహించి, దేవుని స్తోత్రం చెప్తున్నాను పిల్లారా, శిరస. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మన సమయాన్ని పాటిస్తామో అప్పుడు మనం డెవలప్ అయినట్లు. అందరు వింటున్నారా? దేవుని స్తోత్రం. కనుక మనం నేర్చుకోవాలి దీన్ని. ప్రవక్త చెప్పాడు, ఇప్పుడు సమయమును పాటించిన వారందరూ చరిత్రలో గొప్పవారయ్యారు. ఆమేన్. అందరికీ అర్థమైందా? ప్రవక్త చెప్పాడు, సమయమును ఎవరైతే పాటించారో వారందరూ చరిత్రలోనే గొప్పవారయ్యారని ప్రవక్త విలియం మేరన్ బ్రెన్హామ్ చెప్పాడు. వర్తమానం వచ్చి చాలా కాలమైంది మీకు. ఆటో లేకపోతే ఆయన రాలేదు, ఏదో ఇబ్బంది ఉంటుంది ఆయనకి. ఆయన మీలంటుడే, మనిషి ఏం కాదు, మనిషి ఏం కాదు. ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మీ పిల్లలకి మీసాలు వచ్చేసి రేపు మాపో పెళ్ళిళ్ళు చేస్తే ఇద్దరిని అంటారు. నడిచి వచ్చేయచ్చు కదా, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాడు కదా. ఇది అర్థం కాదు, ఇది అర్థం కాదు చాలామందికి. దేవునామానికి స్తోత్రం. మంచిది, వెళ్దాం మెల్లిగా. అందరూ కూడా ప్రార్థన చేయండి, గొంతుకి ఇబ్బంది పెడుతుంది. దేవునామానికి స్తోత్రం. మీరు అందరూ సరిగ్గా ప్రార్థన చేయాలి. నా మీద అటెక్కిస్తున్నాడు, అది నాకు అర్థమవుతుంది. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని వచ్చాను ఈ స్థలానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనం దర్శిస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఒక పరిపూర్ణతలోకి తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే నేను మొన్న పాలకోలు వెళ్తున్నప్పుడు గాస్పుల్ సింగర్ ఫోన్ చేశాడు నాకు, పాస్టర్ గారు, అలాగే రవి గారు అబ్బాయి కూడా మన లైవ్ ఫాలో అవుతున్నారండి చాలామంది. నాకు భయం వేసింది, లైవ్ ఫాలో అవుతున్నారంటే నాకు భయం వేసింది. నేను ఆఫ్టర్లో పల్లెటూరు సేవకుడిని, నా ప్రసంగాలు ఏంటని. గాస్పుల్ సింగర్ నెవిల్ కూడా ఫాలో అవుతున్నాడట.
ఫస్ట్ సరిగా రాలేదు అన్న పాస్టర్ గారు, మీరు మూలవాక్యం ఏం తీసుకున్నారు ఏంటి అని ఆయన, నేను కారులో వెళ్తున్నప్పుడు నాతో మాట్లాడి అంటున్నాడు, మీరు వాక్యం చెప్తున్నప్పుడు నేను కూడా మీ సంఘములో కూర్చున్నట్టుగా వాక్యం వింటున్నాను. ఓ ఆ ఆ, నేను ఫాలో అవుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు పాస్టర్ గారు. నేను వినని కార్యాలు. అయా నేను ఒక అల్పుడను, దేవుడిచ్చిన వాక్యం అది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలు. చూద్దాం దీని ఏం చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. ఒక వస్తువు మన దగ్గర ఉంది, ఒక వస్తువు. దానిని మనము నెట్టినప్పుడు లేక గిత్రేసినప్పుడు ఆ వస్తువు అదే బలముతో వ్యతిరేకంగా వస్తుంది. ఇది చెప్పి వాక్యం దగ్గరికి వెళ్తాను నేను. దేవుని స్తోత్రం. మీకు వర్తమానం చూపిస్తాను నేను. అందరు ఇక్కడే ఉన్నారా? ఆమె చెప్పాలి. ఎందుకంటే ఆ రెండు కూడా బలాలకు సమాన పరిమాణములోనే అవి వ్యతిరేక దిశలో ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు ఒక చెరువులో కానీ, ఒక సముద్రంలో కానీ, ఒక కాలువలో కానీ, ఒక నీటిలో కానీ మీరు ఈదటానికి మీరేం చేస్తారు? నీరును, అందరికి అర్థమవుతుందా? నీరును మీరు చిమ్ముకుంటూ వెళ్తారు. నీరును మీరు చిమ్ముకుంటూ వెళ్తున్నప్పుడు ఆ నీరు మిమ్మల్ని నెట్టుతుంది. అందరు ఉన్నారా? ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఒక బంతి తీసుకోండి. ఒక బంతి. మా నిచ్చెలగాడు ఉన్నాడు ఇక్కడ, నిచ్చెల్. ఆడు ఏదైనా దొరికింది బంతి ఉందనుకోండి, మా గోడకేసి ఇలా కొట్టి ఇలా కట్టుకుంటూ ఉంటాడు, ఇలా కొట్టి ఇలా కట్టుకుంటూ ఉంటాడు. చాలాసేపు ఏమో అన్నావు, చూస్తాను అలాగే చూసి, ఊరే అద్దాలు ఉన్నాయరా జాగ్రత్త అంటాను. అంటే ఇప్పుడు వాడు బంతి నెట్టుతున్నాడు, బంతి ఏం చేస్తుంది చెప్పాలే. ఎంతమందికి అర్థమైంది? ప్రవక్త ప్రసంగించాడు, చర్యకు ప్రతిచర్య ఉంది. ఎంతమందికి అర్థమైంది? చర్యకు మాట్లాడాలి. చర్యకు నేను చెప్పిన మాట చెప్పరేటి? చర్యకు ప్రతిచర్య ఉంది. బంతి విసిరావు, నువ్వే విధంగా విసిరావో అదే విధంగా మళ్ళీ వెనక్కి వచ్చేసింది. పట్టుకున్నారా? వాక్యాన్ని పట్టుకుంటున్నారా? నువ్వేది మాట్లాడావో అది నీకు తిరిగి వస్తుంది. ఓకేనా? నువ్వు గీరగా మాట్లాడావా, తిరిగి నీకు గీర వచ్చేద్ది. ఆమె చర్యకు ప్రతిచర్య 59లో ప్రసంగించాడు ఆయన. హల్లెలూయా. మీ అందరికి పుస్తకాలు ఇవ్వలేను, హబ్బలో కూడా లేదు. నా దగ్గరకు వచ్చి నెతికి పట్టుకున్నాను. ఈ పుస్తకం వచ్చి 6 నెలలు అయింది. ఓ పాస్టర్ గారిని అడిగి తెచ్చేసుకున్నాను. ఇది నా దగ్గర రాలేదు ఇంకా. దేవుని నామానికి స్తోత్రం. కనబడుతుందా? చర్యకు. హల్లెలూయా. నేను రానండి, ఎస్, దానికి చర్య ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు, అతడు రాజు ఏం చేయాలి? రాజ్యాన్ని పరిపాలించాలి. ఈది లైట్లు వెలుగుతున్నాయా లేదో చూసుకోవాలి. వీళ్ళకి రేషన్ అందుతుందా లేదో చూసుకోవాలి. అంబులెన్స్ వస్తుందా లేదని చూసుకోవాలి. దేవుని స్తోత్రం. డ్రైనేజీలు బాగున్నాయా లేదో చూసుకోవాలి. అలాంటి రాజు ఒక రోజున దేవుని ఆలయములోనికి వెళుతున్నాడు.
ఎక్కడికి వెళ్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి యాజకులు లేవీలు అతన్ని నెట్టుతున్నారు. అయ్యా, నీ స్థానం ఇది, నువ్వు ఇక్కడే ఉండాలి. ఏయ్, మీరెవర్రా? 20 సంవత్సరాల నుంచి నేను మందిరానికి వస్తుంటేనా? నువ్వెవరో నాకు చెప్పడానికే అని వారిని ఎదిరించి నెట్టి ఇలాంటి స్థలానికి వచ్చాడు. వెంటనే అక్కడ ప్రతిచర్య వచ్చేసింది. ఎంతమందికి అర్థమై ఉంటుంది? దేవుని నామమునకు స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ మోషే ఆయన మిద్యాని అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతడు 2 తల్లుల ద్వారా 2 సంఘముల ద్వారా నేర్పించబడ్డాడు. 2 సంఘములు, ఒకటి ప్రత్యక్షత కలిగిన తల్లి, దర్శనము కలిగిన తల్లి. హల్లెలూయా. మన పితరుడైన అబ్రహాముతో ఏ నిబంధన అయితే చేశాడో ఆ నిబంధనలను ఎరిగిన తల్లి. నీవు మా విమోచకుడవు. హల్లెలూయా. మరొక తల్లి, అతడు నైలు నదిలో దొరికాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఓ చక్కగా ఎత్తుకుని సౌందర్యవంతుడు, అందగాడు. దేవుని స్తోత్రం. అతన్ని పెంచుకోవాలని చెప్పి, దేవుని నామమునకు స్తోత్రం, అతనికి పిల్లరా కుస్తీ పోట్లు నేర్పిస్తుంది, కోడి పందాలకు పంపుతుంది, పేకాటకు పంపుతుంది, జూదంలో గెలవాలి మన రాజులు. అలా చూద్దారా? రాజులే ఏమాడాలి? ఆడోళ్ళు మగవాళ్ళు పేకాడతారు. తెలుసా మీకు? బాజీ గారు తెలుసు అంటారా? మన బుద్ధి లేని వాళ్ళు కాబట్టి అందరికి కనబడేలా వాకట్లు ఆడతాం. వాళ్ళు బుద్ధులు ఉన్నారు కాబట్టి లోపల గదుల్లో ఆడతారు వాళ్ళు. నాకు తెలిసే సంగతి. మా శిఖామణి గారు చెప్తాడు, నా బడాయి చెప్తున్నా అనుకుంటారు. మా ఊర్లో ఇప్పటికీ 2000 ఎకరాలు కలిగిన ఆసాం ఉన్నాడు. ఆయన పేరు చిరంజీవిరాజు. ఆయన కొడుకు నా ఫ్రెండ్. ఆ ఇంట్లోకి దజ్జాగి వెళ్ళిపోతాను నేను. వాళ్ళ సోఫా మీద కూర్చుంటాం. వాళ్ళు తిన్నది పెడతారు. వాళ్ళు అప్పుడప్పుడు అంటారు, వాళ్ళు కూర్చొని పేకాడుకుంటారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి, ఆ కుర్రోడు, వాళ్ళందరూ పేకాడుకుంటారు. నీకైనా అంటారు, బాబు నాకు వద్దు బాబు, వెళ్ళిపోతున్నాను నేను, మీరు ఆడుకోండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మళ్ళీ అంటారు వాళ్ళు, మీరు భక్తులు కదా. ఆమేన్. సరే, ఎందుకు చెప్తున్నా? జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ నేర్పింది. హల్లెలూయా. పిల్లరా, ఆయన ఏం చేశాడంటే రక్షించాలనే ఉద్దేశంతో, మేలు చేయాలనే ఉద్దేశంతో ఐగుప్తుని చంపాడు. వెంటనే ఆయనకి ప్రతిచర్య ఎదురయ్యింది. జాగ్రత్తగా వినాలి అందరూ. అమ్మ కొంచెం నవ్వండి అమ్మా, బిడియాలుగా ఉండకండి. పెడతలా ఫ్రీగా వాక్యం తీసుకోండి. ఇది సరిదిద్దేది, సరిదిద్దుకోవడానికి వచ్చాం. ఇప్పుడు ఈ వర్తమానం చదువుతుంటే నన్ను కూడా దిద్దింది ఇది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఇది పాస్టర్కే, ఇది మీకే కాదు, అందరికీ. ఇది అందరికీ వర్తిస్తుంది. అందరికి దేవుడు అయినా, అందరికి ప్రభు అయినా, అందరికి కృప చూపువాడు. హల్లెలూయా. మనకి భేదాలు ఉన్నాయి కానీ ఆయనకి లేదు. భేదం ఉంటే ఇలా ఎందుకు మాట్లాడతాడు? ఆ గేట్ కాడ అంటాడు, పో అవతలగా పో, నీతో మాట్లాడిన తలిపేసాయి. అవును కదా, మాట్లాడండి. ఇంతం ఏంచమా, ఖచ్చితంగా ఇంతం. కానీ ఆయన అలాంటి వాడు, అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పాలి మనం. హల్లెలూయా.
అసలు ఏ బాగు మనలో లేదు, ఏ మంచి మనలో లేదు. కానీ మోషేకి ప్రతిచర్య ఏర్పడింది. మరొక దేశానికి పోయి మొత్తం వదులుకొని చక్కగా మిషన్ కుట్టుకుంటున్నాడు, చక్కగా ఎల్లింగ్ చేసుకుంటున్నాడు, చక్కగా తాబీ పని చేసుకుంటున్నాడు, చక్కగా వండుకుంటున్నాడు, తింటున్నాడు. ఎవడ పని వాళ్ళో చేసుకుంటా ఉన్నారు. తప్పగా బాధ్యత అంతా దిగిపోయింది. దేవుని స్తోత్రం. పెళ్ళి అయిపోయింది. బయటికి వెళ్ళిపోతే మంచి పెళ్ళిళ్ళు అవుతాయి. ఊరందరూ చుట్టాలే, రాజులు కాపులు అందరూ వచ్చేస్తారా. అబ్బో నిజం పిల్లలారా, నేను మొన్ననే చెవిలో పడింది, నేను చచ్చి మానేసాకే బాగున్నాను. బాగుంటారు వాళ్ళు, బాగుంటారు వాళ్ళు. బైబిల్ చెప్తుంది ఆ మాట, ప్రవక్త చెప్పాడు ఆ మాట. దేవునికి స్తోత్రం. చచ్చి మానేసాక వాళ్ళు చాలా బాగుంటారు. కానీ ఒక రోజున వారు వెళ్ళవలసిన స్థలానికి వెళ్తారు. కాలు జారే స్థలములో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. సరే, ఇదంతా మీకు తెలుసు. వచ్చేస్తున్నారండి వాళ్ళు. దేవుడు పర్వతం మీద కనిపించాడు, వెళ్ళమని చెప్పాడు, వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్నప్పుడు చూడండి, వారు ఐగుప్తు దేశానికి వస్తున్నారు. వారు దేవుని సేవ చేద్దామని వెళుతుంటే ఒక ప్రతిచర్య ఎదురయ్యింది. ఇదేంటి, యెహోవా దూత కత్తిచ్చుకు నిలబడింది ఏంటి? ఎవరు చూశారు తెలుసా? జ్ఞానవంతురాలు సిపోరా చూసింది. మేము సేవ చేద్దామని సిలుకూరు బయలుదేరితే, సేవ చేద్దామని శనిబెరం బయలుదేరితే, సేవ చేద్దామని భీమవరం బయలుదేరితే మధ్యలో ఈయనేంటి ఇలా నిలబడ్డాడు? మాలో ఏదో పొరపాటు ఉంది, మాలో ఏదో పొరపాటు ఉంది. నా భర్తలో ఏదో ఉంది, నాలో ఏదో ఉంది, నా బిడ్డల్లో ఏదో ఉంది. ఈ మరణం నుంచి నేను తప్పించుకోవాలి. ఓ ప్రభువా, ఓ లార్డ్, ఓ యేసయ్యా, నీ సేవకు పిలిచావు కదా, నీ కుమారులుగా చేసుకోవడానికి, ఎత్తబాటులోకి తీసుకెళ్ళడానికి, శరీరం మార్పివ్వడానికి, నీ కుడి ప్రక్కన కూర్చోబెట్టడానికి. గమనించింది. ఎప్పుడైతే ఒక రాయి కనబడిందంట. హల్లెలూయా. కుమారుడి యొక్క గోపంగ చర్మాన్ని తీసి రాయితో నరికిందంతే. రక్తము చిందించింది. చర్యకు ప్రతి చర్య. హల్లెలూయా. నన్ను చూడండి, నేను చెప్తాను. పెద్ద సినిమా లేదురా బాబా, నిలబెట్టేస్తున్నాడు రా. మనకి ఎక్కడ కుదురుతుంది బీపీ షుగర్లో అన్నావా? నీకు ప్రతి చర్య రెడీ. నేనంటల్లా పరిశుద్ధాత్మ. మోసే మీద తిరుగుబాటు, అహరోను మీద తిరుగుబాటు చేస్తున్నారు. మోసేకు తెలియదు, ఫోనుల్లో గుసగుసలు. భాష గురించి చేస్తున్నారు. పక్కెళ్ళిపోండి. వచ్చేసినాయి. చర్యకు ప్రతి చర్య. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా గమనించాలి. దావీదు భార్య మీకాలు, ఉంది అంటే మీకు ఏమర్థమవుతుంది తెలుసా? ఒక ప్రమాదం వస్తున్నప్పుడు వారి కుటుంబాన్ని, వారి భర్తల్ని ఎలా కాపాడుకున్నారో చెప్తున్నాను నేను. నీ భర్తలో ప్రార్థన లేనప్పుడు, నీ బిడ్డల్లో ప్రార్థన లేనప్పుడు, తల్లిగా, చెల్లిగా, అన్నగా, అక్కగా నువ్వు ఆ కుటుంబాన్ని కాపాడవలసిన పని నీ పైన ఉంది. దేవుని స్తోత్రం. ఎవరో కాదు, సొంత మాంగారే. మీకాలు తండ్రి దావీదును చంపమని దూతలను పంపాడు. హల్లెలూయా. దావీదు
దావీదుని చంపమని దూతలను పంపినప్పుడు ఓ మీకాలు ఎన్నది. హల్లెలూయా. ఇది సత్య శని వదిలిపోద్ది అనుకోవాలా. ఏమైనా అర్థమైంది? ఇది సత్తే అనుకోవాలా. ఏ హస్బెండ్, భర్త, భరించువాడు, ప్రేమించువాడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ వార్త తెలిసిందో మీకాలుకి, హల్లెలూయా, దావీదు వారి చేతిలో పడకుండా మీకాలు భర్తను కాపాడింది. చర్యకు ప్రతి చర్య. దానిలో అర్థమవుతుందా? వినండి అమ్మ, వెనకాల చర్యకు. ఒకవేళ తాడెత్తులా లెగుతున్నాడేమో మీ ఆయన, అనుసు సత్తవరా, వర్తమానం దగ్గర ఉన్నావు, జాగ్రత్త. కొంచెం నెత్తి మీద ఉన్నాయేమో కాళ్ళు, కిందకు దించు. అమ్మా మీరు కూడా, ఓయ్ ఓయ్ స్త్రీలారా ఎందుకు అలాగా అంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకూడదు నీవు. చర్యకు ప్రతి చర్య వస్తుంది. వెదర్ అర్థమవుతుందా? అందుకే జస్ట్ కీర్తనల గ్రంథం, సారీ ప్రసంగి గ్రంథం 5:2. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నువ్వు దేవుని సన్నిధిని ఏంటంట నేను చాలా బుర్రకాయలను చూస్తున్నానండి. వాక్యం వినాలనే ఆలోచన మనసు చాలా మందికి ఇక్కడ లేదు. ఏంటండి ఆలోచన అంటే మీ మనసేనంటారా? రాజుగారు కొంచెం చెప్పండి, నాకు సహకరించనంతే. మనసు అంటారా? దేవుని స్తోత్రం. అమ్మ చదువుకున్న వాళ్ళు మనసు అంటారా? ఆలోచన అంటే మనసేనా? నీ మనసులో ఏం లేదంట? దేవుని మాటలు, ఏమనొస్తున్నారా, దేవుని మాటలు వినాలని లేదంట. దేవుని మాటలు వినాలని లేనప్పుడు ఏమని పాడతావు? ఏమని స్తుతిస్తావు? ఏమని ఆరాధన చేస్తావు? దేవుడు వింటాడా? దేవుడు ఆలకిస్తాడా? పాపం ఇది తెలియకుండానే కొందరు వచ్చేస్తున్నారు. అందరు ఆమెను అంటున్నారు, నేను అనకపోతే అలాగని ఆమెను అనేయటం. అందరు వేస్తున్నారు కానుక, నేను వేయాలని వేయటం, వెళ్ళిపోవటం. ఇంకా చదవ ముందుకి. అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని, నీ నోటిని త్వరపడనివ్వద్దు. మాట్లాడవచ్చా మాట్లాడకూడదా? ఈ విషయం పాస్టర్ గారిని అడగొచ్చా అడగకూడదా? దీనికి కౌంటర్ వేయకూడదా? నువ్వు ఆలోచించాలి. దేవుని స్తోత్రం. త్వరపడనీయక ఉందంటారా? నీ నోటిని కాచుకోనిమ్ము. హల్లెలూయా. ఎంతమంది ఆమె చెప్తారు? నాతో? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, ఇశ్రాయేలీలు కూడా అదే విధముగా ఉండేవారు. ఇశ్రాయేలు సమస్యల్లో ఉన్నప్పుడు, దేవుని నుండి దూరమైనప్పుడు, ఎవరైనా దేవుని నుండి దూరమైతే, ఏ దేశమైతే, ఏ ప్రజలైతే, ఏ చర్చ్ అయితే, ఏ యవనస్తులైతే, ఏ తల్లులైతే, ఏ వృద్ధులైతే సమస్య తప్పదు. చర్యకు ప్రతి చర్య తప్పదు. వింటున్నారా? అందుకే వెనకటికి ఒక మాట ఉందండి. వెనకటికి నాలాంటి కఠినాత్ముడు రైతుకి పనికొచ్చారట. ఇప్పుడు శేఖమాన్ గారు వెంటనే అందుకుంటాడు. ఆయన
తెలుసు వాళ్ళకి ఇది. దేవుని స్తోత్రం. నా పక్కనే నాకంటే బద్దకస్తుడు ఉన్నాడంట. అందరికి అర్థమైందా? మీకు అర్థం అవటానికే. నాకంటే పక్కన పాస్టర్ గారు ఎందుకే బాబా అలా ఏంటో పీకేస్తున్నావు ఏంటో ఓకేని అంటున్నాను నన్ను. నేను అంటున్నాను, నా పక్కనే వంగి ఉన్నావు కాబట్టి రారా బాబా పీక్కున్నాడు. నీకెంతకి ఇస్తాడు, నాకు కూడా అంతే ఇస్తాడు. అర్థమవుతుందా? అర్థమైంటుంది. నీకెంత ఇస్తాడో నాకు కూడా. ఏదేదో నీ బాబుగారిలాగా ఏదో బావేసుకుంటున్నావు. ఏంటో బావేసుకుంటున్నావు? నీకా 400 నాకు. సర్లే, రైతు వస్తున్నాడు. ఒరే బాబు మెల్లిగా చేయరా బాబా, నన్ను చేయలేదంటాడు రా అని దవిడికి వెనకాలోడు అంటున్నాడు. ఒరే బాబా పాస్టరా నెమ్మెక్క అంటున్నాడంట. అంటే నెమ్మదిగా చేయి అన్నాడు. రైతు అన్నాడంట. బోడిక్క అన్నాడంట. నీకు దీవెనలు రావు, నీకు ఆశీర్వాదాలు రావు అన్నాడంట. ఎవరో నేను ఆదివారమే వస్తాను, నీకు ఆశీర్వాదం రాదు. చర్యకు ప్రతి చర్య. నువ్వెలా కదులుతావో దేవుడు అలా కదులుతాడు. నువ్వెలా ప్రార్థిస్తావో అలా ప్రార్థిస్తాడు. నువ్వెలా ఆరాధన చేస్తావో ఆయన అలా ఆరాధిస్తాడు. మరొక స్త్రీ ఉందండి, అబిగయలు. ఎవరమ్మా? దావీదు భార్య. దేవుని స్తోత్రం. సారీ, నాబాలు భార్య. నన్ను క్షమించండి, త్వరపడ్డాను. నాబాలు భార్య. నాబాలు బైబిల్లో రాయబడి ఉంది మొరిటివాడు. దేవుని స్తోత్రం. ఏమని రాయబడి ఉంది? మొరిటోడు. ఎంత చెప్పినా మొరిటోడికి అర్థం కాదు. నువ్వు పరిచర్య చేసిన టయానికి రావాల్సిందే. అది పరిశుద్ధాత్మ ఆజ్ఞ, అది నాది కాదు. నువ్వెంతగా దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించుకుని దున్నుకుంటావో అంతగా పలుకబడిన జీవము గల మాట నీలో విత్తినప్పుడు దేవదారు వృక్షము వలె వృద్ధవును. సరే, ఈ దావీదు యొక్క సేవకులు నాబాలు యొక్క గొర్రెల కాపర్లకి ఎంతో మేలు చేశారు, ఎంతో ఉపకారం చేశారు. మీరు బైబిల్ చదివిన విద్యార్థులు మీకు అందరికి అర్థమవుతుంది. అందరికి అర్థమవుతుందమ్మా? యవనస్తులారా, పిల్లలారా, అర్థమవుతుందా? ఎంతో మేలు చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాబాలు పాలేరులు తానేవారండి దావీదు యొక్క సేవకులు. అన్నలారా, మీరు భాగ్యవంతుని పాలేరులు. మేము హెల్ప్ చేద్దాం, మీకు జాగ్రత్తగా ఉండండి, ఏం పర్వాలా, మీ గొర్రెలు మేము అలా తోలుకొస్తాం. దేవుని స్తోత్రం. చాలా మేలు చేశారట. ఒకనొక రోజున ఈ ధనవంతుడైన నాబాలు గొర్రెలన్నీ పోగు చేసి అవి మేసి చక్కని ఉన్నితో ఉన్నాయి. ఆ ఉన్నిని కట్ చేసేటప్పుడంట ఒక పండుగ. అందుకే చూడండి, సంక్రాంతి పండుగ ఎందుకు పెట్టారు? సంక్రాంతి పండుగ ఎందుకు పెట్టారు? ధాన్యం అంతా మాట్లాడు సార్, చెరువులు వచ్చేసి వీళ్ళు మర్చిపోయారు. అప్పుడే వాళ్ళందరూ బండిని కడిగేసి, ఇడ్లని కడిగేసి, బండికి రంగులు వేసేసి ధాన్యం ఇంటికి వచ్చిందని. అయ్యా అంతేనా? ఇంకా చెప్పనా, ఇంకా కొంతమంది ధాన్యం రాసి పట్టేటప్పుడు కోణు కోతాడు, కొందరు కొబ్బరికాయలు కొడతారు. మేమైతే మోకాళ్ళు వేసి ప్రార్థించేవాళ్ళం. అది క్రైస్తవ విధానం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది పిల్లలు, పండుగ చేస్తున్నాడు. దావీదుకి వినపడింది.
దావీదు యొక్క సేవకులు అరణ్యములో ఉన్నారు. నాబాలు గొర్రె బొచ్చు కత్తిరించి పండుగ చేస్తున్నాడు అని తెలిసి తన సేవకులను పంపాడు. వింటున్నారా? ప్రార్థనకు రమ్మని మేము రామని చెప్పు పాస్టర్ గారితో. ఏంటి ఏంటి చెప్పావా? ఖచ్చితంగా ప్రతిచర్య మీకుంది. నేను రావాలని కోరుకోవట్లా, నేను దాని నుండి తప్పించబడండి. ప్రభురాత్రి నేను ఎంతమంది మానేశారు? ఒక్కళ్ళు ఫోన్ చేసి చెప్పాడా? యూత్ మీటింగ్ రావట్లేదు రమ్మని అడుగుతున్నాను. ఒక్కడు చెప్తున్నాడు, రవి చెప్పాడు. అడిగితే నా పరీక్షలండి, నేను చదువుకుంటున్నాను అన్నాడు. వెరీ నైస్, వదిలేశాను. బుధవారం రావట్లేదు చెప్పారా? శుక్రవారం రావట్లేదు చెప్పారా? నువ్వు అలాగా నీ నోటి మాట సరిలేకే దీవెన పోగొట్టుకుంటున్నావు. పాస్టర్ మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు. మన ఆదివారమే చెప్పాను. ఏం చెప్పాను? క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ అని రాసుకొచ్చాడు. రాశాడా? అయ్యా విన్నారా? రాసుకొచ్చాడా? అందుకే దొంగ జబ్బులు చెప్పొద్దని చెప్పాను నేను. అందుకే దొంగ జబ్బులు చెప్పొద్దు, ఖచ్చితంగా జబ్బు నీకు వచ్చేద్ది. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇంకా నేను వర్తమానంలోకి వెళ్ళలేదు, మొదలే ఉన్నాను నేను. హల్లెలూయా. మీకు అర్థం అవడానికి పాయింట్లు తీసుకున్నాను నేను. రాత్రి 2 అయింది పడుకునేటప్పటికి. దేవుని స్తోత్రం చెప్పాలి. నిన్నంతా ఖాళీ లేదు, చదవనివ్వలేదు. అటు ఇటు కొన్ని ఇబ్బందులే, అటు ఇటు చాలా ఇబ్బందులు. బయటికి వెళ్ళటం, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఫోన్ చేయటం, మళ్ళా కాగితాలన్నీ పట్టుకెళ్ళటం. రిజిస్ట్రేషన్ అయిందిరా బాబు అంటే అవ్వలేదండి, ఎందుకంటే లంచం. సరే, దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందరు వినండి అమ్మా. నేను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మొరుటోడు కదండి ఎలా మాట్లాడాలో. కొంతమంది మగోళ్ళు ఆడవాళ్ళు కూడా మా తెలియదా, అసలు ఎలా మాట్లాడో బిహేవియర్ తెలియలేదండి. పెద్దోళ్ళు అండి, చిన్నోళ్ళు కాదండి, పెద్దోళ్ళు. నా తెలియదా? ఎక్కడ తెలియదు నీకు? దేవుని దగ్గరే. నిప్పును ఒళ్ళో వేసుకుని చెలగాటలాడొద్దు. నీకు మాట్లాడటం రాదా? మౌనంగా ఉండు. మౌనంగా ఉండటం నేర్చుకో. మౌనంగా ఉండు. దేవునికి స్తోత్రం. ఈ మొరిటోడు ఎవరాళ్ళ? రాజ్యం వదిలేసి పారిపోయినాడా? ఉందా బైబిల్లో? ఉందంటారా? రాజ్యం వదిలేసి కొడుకులకు జడిసి పారిపోయినాడా? దావీదు ఎవడు? ఎంత మేలు చేశాడండి. నాబాలు గొర్రెలు సింహం తినకుండా దావీదు కాపరులు కాపాడారట.
నువ్వు దరిద్రుడిగా ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తాడు. ఈ సంఘం ప్రార్థించింది. ఈ సంఘం ప్రార్థిస్తే నీకు పిల్లలు పుట్టారు. నీ సంఘం ప్రార్థిస్తే క్యాన్సర్ పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ఇష్టం వచ్చిన మాట్లాడాడండి, వెళ్ళిపోయారు. ఎంత జాలిగాలోడో దావీదు అంత కఠినుడంట. యేసు ప్రభు కూడా ఎంత ప్రేమగాలోడో అంత భయంకరుడని బైబిల్ చెప్తుంది. తెలుసా మీ అందరికీ? చాలా మంది ప్రేమే ప్రేమ అనుకుంటున్నారు. నీ మాట్లాడిన మాటకు ప్రతి చర్య ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. నువ్వు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు నడువు నొప్పి మానే ఇంటికాడ కూర్చో. ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? 10 మందిని అటు ఇటు కుర్చీలు కదపా, అది కదపా, ఇది కదపా, వెన్నెకుండా చేయటం. నువ్వు కూర్చోవడం చేతకున్నప్పుడు ఇంటికాడ కూర్చో. చర్చికొచ్చి ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, ఇది దేవుని ఆలయం. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఓ ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత నిజంగా మరి చాలామంది అడిగారు. నేను అలాగ మాట్లాడాలని మాట్లాడలేదు. ఎందుకు నాకు ఎక్కడ ఆఫ్ చేయలేదు, ప్రారంభించాను కానీ ఎక్కడ ఆఫ్ చేయాలి నాకు తెలియలేదు. దేవునికి స్తోత్రం. చాలామంది ఆనందించారు. 3 దర్శనం వచ్చాయి. నాతో ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ నేను 3 కనిపించాను. ఇక్కడ వెనకాల అడిగాను, నేను 3 చెప్పాను. నా సాక్ష్యం సరిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ నా ప్రియమైనటువంటి వారులారా, ఈ పాలేరులు వచ్చి, నాబాలు పాలేరులు వచ్చి అంటున్నారు, అబీగయేలుతో చెప్తున్నారు. అబీగయేలు అమ్మగారు, మేము అడవులలో ఉన్నప్పుడు దావీదు పనివారు మనకు చాలా సహాయం చేశారు, చాలా హెల్ప్ చేశారు. మనం విందు చేసుకుంటున్నామని తెలిసి మన దగ్గరకు వస్తే నీ భర్త మర్యాద లేకుండా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? దైవజనుడనే ఏమి లేదు, దైవజనుడనే కాలేబ్ గారు ఎలా మాట్లాడాడు? మాట్లాడతారు ప్రసంగి అమ్మా. వాళ్ళు అంటున్నారు, అమ్మా ఎంత ప్రేమగలడో దావీదు, అంత భయంకరుడు. దేవుని స్తోత్రం. ఇప్పటికే దావీదు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పటికే వాళ్ళు కత్తులు పట్టుకుని ఉంటారు. ఎప్పుడైతే మాట విన్నాడో దావీదు అంటున్నాడు, సైన్యమా కత్తులు పట్టండి. దావీదుకి నాబాలుకు ఒక గొర్రె గాని ఒక్కట కూడా మిగలటానికి లేదు. చెప్పాడా? చర్యకు ప్రతి చర్య ఉందమ్మా. నమ్ముతున్నారమ్మా? నేనేం మాట్లాడినా చెల్లుతుంది, నేనేం చెప్పినా చెల్లుతుంది. పాస్టర్ గారు మన చెప్పు చేతలో ఉంటాడు. అర్హత లేకున్నా ప్రేమించావు, కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చప్పట్లో కూర్చున్న వాళ్ళు కొట్టాలి. ఇలా కాదమ్మా, ఇలాగా గట్టిగా అమ్మ ఇలా కొట్టాలి. నాకులాగా యోగ్యత లేకుండా హెచ్చించావు, కుర్చీలో కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానని
కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రసంగి అంటున్నాడు, నోటుని కాచుకోలేదు, నాబాలు చేసిన మేలు మరిచిపోయాడు, కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడట. పిల్లలారా, దయచేసి మీరు అట్లా ఉండవద్దు. దేవుడు కృప చూపుతున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరైన భాగము, మీరైన శరీరము, మీరైన ఆత్మ. అబీగైలుకి ఎప్పుడైతే తెలిసిందో, గాడిది గంతలు కట్టింది, చెప్పింది, తిత్తుల నిండా ద్రాక్షారసం పోయింది. దేవుని స్తోత్రం. ఎన్ని గొర్రెలు కోసారు అయ్యాలా? అమ్మా 200 గొర్రెలు కోసామమ్మా, 50 గొర్రెలు మాంసం ఎక్కించండి దాని మీద. దేవుని స్తోత్రం. ఎన్ని అప్పడాలు చేశారు, ఎప్పుడు పూరీలు చేశారు, రొట్లు. మినీ వ్యాన్ రప్పించి మినీ వ్యాన్ ఎక్కించండి, మినీ వ్యాన్ నాకంటే ముందుగా పట్టుకుని వెళ్ళండి, వెళ్ళండి. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఏమని? ఇద్దరు బ్రదర్స్కి, ఇద్దరు సిస్టర్స్కి మాటలు లేనప్పుడు భోజనం చెప్పుకోండి, మాటలు కలుస్తాయి. చెప్పానా అయ్యా? చెప్పానంటారు ఇది వరకు. ఆ పాతలు చెప్పాలి, పాత చెప్పానా? దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టి ప్రభు నామను మహింపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఓ పిల్లర వెళుతుంది, అన్నీ ఎదురొస్తున్నాయి. కోపిష్ఠుడై వస్తున్నాడు, రౌద్రుడై వస్తున్నాడు. ఎవరైతే ఈ వర్తమానాన్ని స్వీకరించరో, ఎవరైతే ఈ వర్తమానాన్ని అంగీకరించరో, ఈ వర్తమాన క్రమాన్ని పాటించడో, ఒక రోజున రౌద్రుడై రాబోతున్నాడు. ఆయన రౌద్రుడై వస్తున్నాడు, ఎవ్వడు ఎదురెళ్ళలేడు. కనుక వినపడుతున్నప్పుడే సరిదిద్దుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, నేను స్వీకరించుకున్నాను ఈ మాట, సమయ సురుపుతో నాకు ఫలితం అత్తలేదు అన్నమాట. నేను కూడా సరిగ్గా రాసుకోలేకపోయాను, మర్చిపోయాను ఇప్పుడు చదువు. సమయ స్ఫూర్తితో మాట్లాడి భర్త ప్రాణాలు కాపాడిందంట. అబ్బా అబ్బా, నీ మాటల్లో కూడా ప్రాణాలు కాపాడుకుంటామా? ఆపద నుంచి తప్పించుకుంటామా? శ్రమ నుంచి విడుదల పొందుతామా? ఉపకారం పొందుకుంటామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీకు సహాయం చేస్తున్నాడని నమ్ముతున్నాను. సహాయం చేస్తున్నాడా? దేవుని నామమున స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా గమనించండి, ప్రవక్త అంటున్నాడు, సమస్య తప్పదు. వారు కొంతకాలము దేవుణ్ణి విడిచిపెట్టి సమస్యల్లో పడినప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టిన ప్రతి వారు ప్రతి కుటుంబం వారికి సమస్యలు ఉంటాయి. హల్లెలూయా. వారు ఎల్లప్పుడూ దేవునికి బిగ్గరగా మొరపెట్టాలి. ఇది కాదు ప్రార్థన. నీకు అపాయం వచ్చిందండి, పాము వచ్చేసి ఇంట్లో దూరిపోయింది, ఏం చేస్తారమ్మా? పాము 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 అంటారా? ఎవడొకటి కరిసి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏం చేయాలి? అరవాలి. అంతే చెప్పండి అయ్యా, అరవాల వద్దా? నీకు సమస్యలు ఉన్నప్పుడు అరిసి ప్రార్థించాలి. ఎవరు వినాలని? పక్కింటోళ్ళు కాదు, అయ్యగారు కాదు, నీ దేవుడు వినాలి, నీ రక్షకుడు వినాలి, నిన్ను ఎన్నుకున్నవాడు వినాలి. ఆరాధన చేయండి అంటే కొంతమందే. అంటే నీకు ఆరాధన చేయటం రాలేదని చెప్పనా? పరిశుద్ధాత్మ పొందలేదు. ఎస్, జీరోకి వచ్చాను. దేవుని స్తోత్రం. ప్రవక్త మాట్లాడుతున్నాడు, చర్యకు ప్రతి చర్యను వర్తమానంలో అంటున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ లేకుండా ఏ ఒక్కరు కూడా ఎత్తబాటులోకి వెళ్ళలేరని మీరు ఎరుగుదురా? అసలు పరిశుద్ధాత్మ ఉందా?
దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందినవాడు ఏ ప్రార్థన మిస్ అవ్వడం. మిస్ అయిన వాళ్ళు ఎంత బాధపడిపోతారో తెలుసండి. చాలా బాధపడిపోతారు. వాళ్ళకి కలవరం వచ్చేసి ఎవరు వెళ్ళారో కనుక్కొని ఏం చెప్పారు అయ్యగారు, పాస్టర్ గారు ఏం చెప్పారు కూర్చెప్పవా అని అడుగుతారు. అలాగే అడిగే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి. ఇద్దరు ఆడవాళ్ళు. గాడ్ బ్లెస్ యు అమ్మ. మగోళ్ళు అది అంటే ఇప్పుడు చెప్పనా, నీకు తెలియకుండానే ఏం పొందుకుంటున్నావు? ప్రతిచర్య పొందుకుంటున్నావు. దేవుని స్తోత్రం. ఎవడైనా 10,000 పంచి పెడుతున్నాడని అడగండి. 10,000 మాట్లాడదా? 10,000 పంచి పెడుతున్నాడు. మాకు చెప్పలేదే, నీకెంత గర్వమో, నువ్వెంత కుళ్ళుదానువో, మేము ఎక్కడ బాగుపడిపోతామని మాట్లాడవే. మరి ఇది అడగవే. ఇది అడగట్లేదని చెప్పనా బ్రదర్? మీరు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. దేవుని స్తోత్రం. నా మీద ఎవరు కోప్పడకండి. నేనన్న మాట కాదు ఇది. దేవుడు ప్రవక్తలో ఉండి చెప్పాడు ఈ మాట. దేవుని నామమున స్తోత్రం. అందుకే ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, నేను ఒక తప్పు చేసినందున దాన్ని సరి చేసుకోవలసి వచ్చింది. ప్రవక్తే సరి చేసుకుంటే నువ్వెంత ఎంత లేవు. నువ్వు 6 అడుగులు లేవు, 3 అడుగులు 2 అడుగులు. నువ్వెంత? సరి చేసుకోలేద్దా? ఆయన ఎందుకు సరి చేసుకున్నాడు మీకు తెలుసు. చెక్కులన్నీ ఆయన పేరునెత్తున్నాయి. ఈ వర్తమానంలో చెప్తున్నాడు, చెక్కులన్నీ ఆయన పేరునెత్తున్నాయి. దేవుని స్తోత్రం. ఎలా వస్తుంటే ఎలా ఖర్చు పెట్టేస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. బ్యాంకు వారు ఆయనకి నోటీసులు పంపారు. అయ్యా నువ్వు ఒకసారి రావాలి. హల్లెలూయా. ఓ నువ్వు ట్యాక్స్ కట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ అందరు ఇక్కడే ఉన్నారమ్మా? దేవునికి స్తోత్రం చెప్పాలి. ఓ నువ్వు ట్యాక్స్ కట్టాలి. ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నారు. ఆయన విసిగిపోయాడు. వెళుతున్నాడు, వస్తున్నాడు, విసిగిపోతున్నాడు. ఒరే బాబు, నేను ₹1 తీసుకోలేదు బాబా, సంఘం నాకు కొన్ని డాలర్లు ఇస్తుంది, ఆ డాలర్లతో నా ఫ్యామిలీ నేను పెంచుకుంటున్నాను. ఈ చేత్తో వస్తుంటే ఈ చేత్తో చెప్పాలి. అయినను నీ పేరును వచ్చాయి కనుక నీవు కోర్టుకి రావాలి. మేము ఎందుకు రావాలి పాస్టర్ గారి దగ్గరికి? మేము రామా. ఆయన వస్తాడు నీకు తీర్పు తెచ్చటానికి. జడ్జిమెంట్, తీర్పు తీరుస్తాడు. దేవుని స్తోత్రం. గత కాలంలో చెప్పని విషయాలు అందుకే దాటేస్తున్నాను. తెలిసింది కదా. ఆయన ఇంట్లో ఉండి పోనొస్తే ఏం చెప్పించాడు? ఈయన ఆడింది కాకుండా భార్య చేత ఆడిచ్చాడు. పిల్లలు అమ్మ చేత ఆడిస్తారు, తండ్రి చేత ఆడిస్తారు. మాట్లాడు. వాస్తవమే కదా? వాస్తవా? ఒకవేళ మీరు ఆడించకపోతే మంచిది, దేవుడు మనం దీవించును గాక. అట్లా ఉండకండి పిల్లలు. భర్త మాటకి ఈయన ఇంటానికి వెళ్ళిపోయాడు. మీకు తెలుసు, నేను ఇంట్లో లేనని చెప్పి మా యాక్షన్ చేసి కూడా చూపించాను. నేను ఎలా దిగిపోయి ఇంట్లో లేను ఏమన్నాడు? మరి లేడు కదా, బయట ఉన్నాడు కదా. ఇదిగో ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. తర్వాత ఆమంటుంది, ఆమె చక్కని విశ్వాసి, బాల్యము నుండి ప్రవక్త వర్తమానాలు వింటుంది. ప్రవక్త కళ్ళు ముందు ఎదిగింది, ఇంట్లో పరిచర్య చేసింది. ఓ చచ్చిపోతున్న ఓప్ అంటుంది, మేడాని వివాహం చేసుకో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బిల్లి నువ్వు తప్పు చేసావని చెప్పింది. సరే, ఈ లోపల ఒక పిల్లోడికి అనారోగ్యంగా ఉంది. ఒక తండ్రి భుజాన్ని వేసుకుని అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దామని అనుకుంటున్నప్పటికు
లోపల ఉన్న అంతరాత్మలోని అంతరాత్మ ప్రభుని యేసు అంటున్నాడు, అర్హత లేదు. నీకు అసలు అంతరాత్మ ఉందా? నీకు అంతరాత్మ ఉందా? పాస్టర్ అయ్యా, తెలుసో తెలియదు నీ మీద కోప్పడ్డానయ్యా, ఒప్పుకున్నావా? మన ఎవరు అడిగారు నన్ను, ప్రభురాత్రి భోజనంలో పాస్టర్ గారు మేము కళ్ళు మూసుకున్నాం పాస్టర్ గారు, మీరు సమాధాన పడమన్నారు, ఎవరైనా సమాధానం? బాబాయ్ అందరు పరిశుద్ధులు, అంతా ఎవరు సమాధాన పడతారా? పరిశుద్ధులు 300 అత్తమానాలు చదివారు, 7 ముద్రలు 50 సార్లు చదివేశారు. నేను ఇంకా చెప్పనా, సమాధాన పడటం కూడా మనకి చేత కాలేదు. మీకు ఇంకా బైబిల్లో చెప్పనా, మీకు తెలుసు, చాలామందికి తెలిసే విషయాలు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుందాం. పోనీ మా పాస్టమ్మ గారు నాకు వచ్చేస్తుంది మనసులోకి, పాస్టమ్మ గారు అత్తమానం మనసులోకి వస్తుంది. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది తెలుసా? దేవుడు నాలో ఉన్నాడు అంటున్నాడు, వెళ్ళి పాస్టమ్మ గారితో సమాధానపడి వెళ్ళి, అమ్మ పాస్టమ్మ నేను ప్రార్థన చేసుకుంటే నాకు ప్రార్థన వస్తలే, అత్తమానం నువ్వు కంట్లో నువ్వే కనపడుతున్నావు, మనసులో నువ్వే కనపడుతున్నావు, నా ఎదురుగుండా నువ్వే కనపడుతున్నావు అని నేను ఏమన్నాను నాకు తెలియదు, కానీ ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ తెలుసో తెలియకో నిన్నేమని అన్నానేమోనమ్మ, నన్ను నువ్వు క్షమించు. అర్థమైందా? ఎంతమంది అంటారా నేనేం తప్పు చేశాను? పాస్టర్ గారు ఏదో పిచ్చ కేకలేసేయడం ఏంటి? అప్పుడు అన్నాడు బైబిల్, అప్పుడు వచ్చి ప్రార్థన చేయి, ఆ సమాధానకర్త నీ ప్రార్థన అంటాడు. అపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటాడు. హల్లెలూయా. క్యాన్సర్ నుంచి నిన్ను విడిపిస్తాడు, ఆవేశం నుంచి నిన్ను విడిపిస్తాడు, నడుము నొప్పి నుంచి నిన్ను విడిపిస్తాడు, సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఓ నీకు క్షేమం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్దామా? ఓ సంగమ గమనించాలి. అందుకే బైబిల్ అంటుంది, గొర్రె పిల్ల యొక్క రక్తం, ప్రభువు యేసుక్రీస్తు యొక్క రక్తం ఇంకను వాక్య రూపంలో ఉంది, ఇంకను పరిశుద్ధాత్మగా ఉంది, నిన్ను కడగడానికి, నిన్ను శుద్ధి చేయటానికి. హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, వారి విశ్వాసము పరిశుద్ధాత్మ యొక్క గొప్ప సహవాసములోనికి ఆత్మ వారిని నడిపిస్తుందంట. అంటే నిత్యంలో మొదటి మెట్టు ఏంటండి? విశ్వాసం. అంతేనా? అందరికి అర్థమైందా? తలరాయి ఆమె చెప్పాలి. కొంతమంది తెలియదు తలరాయి అన్న బాబుకు చూపించండి బాబు, వాళ్ళకి నిచ్చినట్టు తెలియదు. ఇప్పుడు ఈ నిచ్చినట్టు అంటే ఆ నిచ్చెనలు అనుకుంటారు వీళ్ళు, ఆ నిచ్చెనలు అనుకుంటారు. ఆ నిచ్చెనకి 7 మెట్లే ఉంటాయి, మన దగ్గర ఉన్నది 7 మెట్లే. అయ్యా అందరూ చప్పలు కొట్టండి అమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓ సంగమ చూడ త్వరగా, అదిగోండి ఎన్ని మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు ఏంటండి? విశ్వాసం. దేవుని స్తోత్రం. చూడండి, సహోదర ప్రేమ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. ఫ్రెండ్స్ మాట్లాడుకున్నంతసేపు పరిశుద్ధాత్మ రాదు. అభిమానులు మాట్లాడుకున్నంతసేపు పరిశుద్ధాత్మ రాదంటది. పరిశుద్ధాత్మ రావాలి అంటే మనమందరిని ప్రేమించవలసిన వారమైనాం. కనీసం పాపిని కూడా ప్రేమించాలి, త్రాగుబోతుని కూడా ప్రేమించాలి, ఓ వేశ్యను కూడా ప్రేమించాలి, నీతిమంతుని కూడా ప్రేమించాలి,
పరిశుద్ధుని కూడా ప్రేమించాలి, రోగిని కూడా ప్రేమించాలి, దరిద్రుని కూడా ప్రేమించాలి. ఎందుకంటే ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమై ఉన్నాడు. చెప్పేయాలేం మరి. లైవ్ యాప్ ఇప్పుడు వీళ్ళందరికీ చిన్నతనం వచ్చేద్దండి. చిన్నతనం కాదు, దిద్దుకో. అందుకే బైబిల్ అంది, కీర్తనకారుడు అన్నాడు, నువ్వు దిద్దుట నాకు తైలాభిషేకం. ఏంటండి? ప్రార్థన వాదన చేస్తారు. ఆరోను తల మీద నిండి నువ్వు తైలం పోసండి, గడ్డం మెంచండి, మా చీర మెంచండి, మాకు పాదాల దాకా వచ్చేసిందండి, ప్రేమ లేదండి, అత్తగారికి పాలు వేయలేదండి, అత్తగారికి తలస్నానం చేయించలేదండి, అమ్మకు మాత్రం హార్లిక్స్. ఏ కొబ్బరి నూనె? గాను కొబ్బరి నూనె నెట్టేసి పొద్దున్నే ఇర్పనెట్టి ఇరిసేస్తారు. నీకు పరలోకం లేదు బుల్లమ్మా, నీకు పరలోకం లేదు. అయినను దేవుడు ఎందుకు ప్రేమించి మాట్లాడుతున్నాడు. దిద్దుకో. దేవునికి స్తోత్రం. చూస్తున్నానండి, పోయే కాలాలు కాకపోతే వాళ్ళ అమ్మకే భర్త, వాళ్ళ అమ్మకి అన్నది కనుక ఆడే చేయాలి. ఈ కోళ్ళ చేయదంట. అమ్మ పరలోకం ఉండదమ్మా. అమ్మ మీరు రూతమ్మలు కాదమ్మా, రూతులు కాదమ్మా మీరు. అమ్మ రూతమ్మ పేరెట్టుకున్న ఈ రూతమ్మలు కాదండి. నిజంగా పరలోకం వెళ్ళే రూతమ్మ అయితే మీ అమ్మ ఏంటి మా అమ్మ ఏంటి ఒకటే అమ్మ. అది పరిశుద్ధాత్మ పొందినోళ్ళకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును కాదు. మన స్మారక కొట్టడానికి మా అక్క బావ హెడ్ మాస్టర్స్, మా పాస్టర్ అమ్మ గారు ఉంది, మా అబ్బాయి ఉన్నాడు, అందరూ విన్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాయలు. ఆమె వాళ్ళిద్దరూ కూడా మైండ్ అప్సెట్ అయిపోయింది. కొడుకు చచ్చిపోవటం తెలియదు, అల్లుడు చచ్చిపోవటం తెలియదు, వారికి వర్తమానం లేదని కోళ్ళ చేసిందండి. కోళ్ళ చేసింది. నేను ఆ జ్ఞాపకార్థం కూటమిలో వాడిని మేనల్లుండి వాళ్ళని అభినందించాను. దేవుని స్తోత్రం. ఆమె ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి, మా అత్తగారికి నేను తలంటాను, నేను బట్టలు మార్చాను, నలిగెట్టాను అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఆగండి సార్, దేవుడు నేను దీవించుగాక. దించమ్మా. కానీ ఇప్పుడు లేరు, చచ్చిపోయారు కదా. ఇప్పుడు చేస్తామండి పాస్టర్ గారు, అప్పుడు తెలియదండి. వాళ్ళు రారండి గోతులుంచండి. వీళ్ళు పరలోకం వెళ్ళిపోతారు. ఈ ప్రార్థన మళ్ళీని ఆరోను తల మేంచి అంట పోయిపడి ఉపాసకోటంలో ప్రార్థనలో మాట్లాడరే. ఆయన ప్రేమ గలవాడు. ఆ ప్రేమ రాలేదు కనుక నువ్వు చేయలే. దేవుని నామమున స్తోత్రం. మా తండ్రికి నేను పరిచయం చేస్తుంటే మా చిన్నమ్మ వచ్చి బాబా పక్కకి వెళ్ళని, మా నాన్న ఇలా వెళితే మర్దల బావగారికి కడిగింది. మర్దలో బావగారులకి నిలబడేటువంటి మద్దల్లో అవయా
కొంతమంది ఆస్తి వచ్చేసేది, ఆస్తి వచ్చేద్దని యాపిల్కి వెళ్తాను, యాపిల్కి వెళ్తాను. కొడి తింటావా? మాయా మాయా ఇగో డింక్ తాగండి, డింక్ 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 డింక్. ఇది నటన. ఇది నటులు ఎవ్వరికే. మన వర్తమానంలోనే ఉన్నారండి బాబు వీళ్ళందరూనా. ఎవరున్నారండి అనుకోకండి, ఉన్నారు, వినపడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే అంటున్నాడు, ఏం చెప్పాడు ప్రవక్త? పేరెట్టాడు దీనికి, ప్రతి చర్యకు ప్రతి చర్య. నువ్వు ఎలా రెస్పెక్ట్ అవుతావో అలా రెస్పెక్ట్ అవుతాడు. నువ్వు ఎలా స్పందిస్తావో ఆయన అలా స్పందిస్తాడు. నువ్వెలా ప్రార్థిస్తావో ఆయనకి అలా సహాయం చేస్తాడు. నువ్వెలా వాక్యం చదువుతావో ఆయనకి అలా తెలియజేసుకుంటాడు. ఎలా నువ్వు పరిశుద్ధాత్మ పొందుతావో అలా నేను అభిషేకించుకుంటాడు. హల్లెలూయా. ఆయన కదిలాడే దేవుడు, బలపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. ఓ పరిశుద్ధాత్మ మనం పొందినప్పుడు, క్రీస్తు రక్తములో మనం కడగబడినప్పుడు నిన్ను ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడు తెలుసా? సహవాసములోనికి. అది సాధ్య సంఘకాలం. ఏ సంఘకాలం? సాధ్యస్ అంటే సాధ్యస్ అంటారు. ఈ మగుళ్ళని అడుగుతాను, అబ్బాయి సాధ్య సంఘకాలంలో ఉన్న సంఘ సంస్కర్త ఎవరయ్యా? మీ ముగ్గురునా? మీ ముగ్గురు అంటే మిమ్మల్ని నేను కించిపడుతున్నాను అనుకుంటున్నారేమో. భయపడకండి, మీరు విన్నది నేర్చుకోండి. వర్తమానం అంటే ఏంటి మరి? మార్టిన్ లూథరేనా? అందరూ చెప్పండి గట్టిగా. చెప్తారు ఎవరయ్యా? గుర్తుపెట్టుకోండి. సార్దిస్ సంఘకాలానికి పంపబడిన సంస్కర్త మార్టిన్. అప్పటికి ఎలా ఉంది సంఘం? తప్పులు చేసిన వాళ్ళందరూ పాస్టర్ గారి చెవిలో చెప్పాలి, డబ్బులు కట్టాలి. దేవుని స్తోత్రం. వెలుగు లేదు, చీకటి, పరిశుద్ధ గ్రంథం చదివే ధన్యత లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చూసి శత్రు వరద వలె వస్తే మానవుని ఆత్మను పంపాడు. ఏ ఆత్మది? మానవుని ఆత్మ వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. అందరికి అర్థమవుతుందా? మానవ ఆత్మ వచ్చి అంటుంది. ఇప్పుడు నీతిమంతులు విశ్వాసముతో బ్రతుకుతారు. ఓహో, ఎంతమందికి సంతోషంగా ఉంది? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి. అందరికి అర్థమైందా? ఏది? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. దీని సారాంశం మీకు అర్థమైపోయి ఉంటుంది. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, చాలమ్మ, బుడ్డులో నూనె అయిపోదు. దేవుని స్తోత్రం. ఈ వాక్యం కనబడుతుందా? ఆవిడ ఒక కష్ట సమయంలో, ఇబ్బందికరమైన సమయంలో, పంటలు పండని సమయంలో, వర్షములు లేని సమయంలో, అందరు వింటున్నారా? అందరు వింటున్నారా? అందరు వింటున్నారా? దేవునికి స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, మిక్కిలి ఎండతో ఉన్న సమయం, చెమటలు పడుతున్న సమయం, అలిసిపోతున్న సమయం. హల్లెలూయా. 3.5 సంవత్సరములు మంచు గాని వర్షము గాని తుఫాను గాని కురవని సమయం. హల్లెలూయా. భూమంతా ఎండిపోయింది, పచ్చగడ్డి లేదు, పంటలు లేవు. ఆమె చెప్తారా? అది ప్రవక్త అంటాడు, అది భయంకరమైన గడ్డు కాలం. ఏ కాలం అంటండి? ఆత్మీయంగా తిరిగేస్తావా? నీ హృదయం కూడా ఎండిపోయి ఉంది. నీ కుటుంబాల్లో కుటుంబ ఆరాధన లేదు, కుటుంబ ప్రార్థన లేదు. ప్రవక్త ఏమన్నాడు? కుటుంబ ప్రార్థనలో నేను మిమ్మల్ని కలుసుకుంటాను.
మమ్మల్ని కలుసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు వచ్చి పాటలు ఇది కాదు, కుటుంబ ప్రార్థనలు పాడినయే మీకు నేర్పడానికి కట్టుకొస్తున్నాం ఇక్కడికి. దేవుని స్తోత్రం. మీరు చేయండి, దేవుడు కలుసుకుంటాడు మీతో. మీ ముగ్గురా 4వ వ్యక్తిగా ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం. మీరు 10 మందా 11వ వ్యక్తిగా ఉంటాడు ఆయన. మీరు 5గురా 6వ వ్యక్తిగా ఉంటాడు ఆయన. మీరు 6గురా 7వ వ్యక్తిగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే వాగ్దానం మందే. ఎక్కడ కొడుకున్నారు అక్కడ నేను ఉన్నాను అన్నాడు ఆయన. వాస్తవేనా? ఉంటాడా? డౌటా? డౌట్ అయితే నేనేం చేయలేను. ఆయన ఖచ్చితంగా ఉంటాడు. ఉంటానని చెప్పిన దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఎలాంటి సమయం అంటండి అది? చెప్పాలి ఉంటా. మనకి ఎలాంటి సమయం వచ్చింది అనుకోండి, అస్సలు మనం ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. అసలు మనం ఎలా స్పందిస్తాం? మా బాధలు మీకేం తెలుసు? నా భార్య అలాంటిది నీకేమో తెలుసా? మా ఆయన ఎటువంటివాడో తెలుసా? మా పిల్లలు ఎటువంటివాడో తెలుసా? మాట్లాడండి. మాట్లాడతలేదే. నీ మాటలకే ప్రతిచర్య వస్తుంది. పట్టుకుంటున్నారా? తల్లిదండ్రులారా, మా పిల్లలు మాట అంటలేదు అన్నావు, నీ నోటితో పలికావా? వాళ్ళు ఎప్పుడు వినరు. నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? నా పిల్లలు మాట వినాలి, నా పిల్లలు ప్రార్థించాలి, నా పిల్లలు పాటలు పాడాలి, నా పిల్లలు ఆరాధనకు రావాలి, నా పిల్లలు బైబిల్ చదవాలి, నా పిల్లలు వాక్యానుసారంగా ఉండాలి. నువ్వు అలా స్పందించు, ఖచ్చితంగా స్పందిస్తారు. ఆమేన్, ఆమేన్. ఆడండి, మీకు తెలియదండి. హల్లెలూయా. ప్రొక్త ఒక విషయం చెప్పాడు. మీరు పిల్లల కొరకు వచ్చింది కనుక ఒక విషయం చెప్పాడు ఆయన. ఒకడంట, ఒక పిల్లగాడు కొంతమంది చంపి చెరసాలకు పోయాడు, జైల్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అవునంటారా? ప్రొక్త అంటున్నాడు, న్యాయమూర్తితో మాట్లాడుతున్నాను, అతను నాకు మంచి స్నేహితుడు. ఒక లాయర్ గారితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతడు చర్చికి వచ్చేవాడు, కారు దొంగతనం చేశాడు. ఏం దొంగిలించాడు? సెల్ ఫోన్లు దొంగతనం చేస్తారు చర్చికి వచ్చి. పాటల పుస్తకాలు దొంగతనం చేస్తారు. ఎవరా? ప్రవక్త అన్నాడు, ఎవరింటికి పోయినా కుర్చీ అక్కడ ఉన్నా కూర్చోవచ్చు అని అడిగి కూర్చోవాలంట. చెప్పాడంటారా? మాట్లాడాలి, అంతే కదమ్మా. మీరు ఎంతమంది అన్నారు? ఇప్పుడు నేను అనుకుందాం, రాజుగారి ఇంటికి వెళ్ళిపోయిన ఇది చాలా బాగుంది, చాలా బాగుంది, నేను పట్టేసుకోకూడదు. వాళ్ళు వస్తారు, అమ్మాయి ఎక్కడ కొన్నామమ్మా, ఎక్కడ కొన్నారయ్యా, ఏమన్నా నాకు తెలియదండి, రాజుగారు ఎట్టుకొచ్చారండి. అప్పుడు వాళ్ళు పట్టుకుని చూడండి పాస్టర్ గారు, అంతేనా? ఇప్పుడు ఇక్కడ వర్తమానం ఉంది, ఇది నీకు కావాలి, నేను ఇక్కడ ఎత్తుకుపోయానికి ఎలా ఉంటుంది? కారు కాదు, నువ్వు కూడా దొంగవే. మీకు అర్థం అవటానికి కారు దొంగతనం చేశాడంటండి. దేవుని నామమున స్తోత్రం. చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఆ తల్లి దాదాపు మా ఇంటికి వచ్చి రాత్రంతా మెట్లు కాడే కూర్చుందంట. ఏంటండి? 5 నిమిషాలు ఉండరు. ఫోను, పాస్టర్ గారు వచ్చేస్తున్నారా? పాస్టర్ గారు వచ్చేస్తున్నారా? పాస్టర్ గారు వచ్చేస్తున్నారా? ఎలా ఫోన్ చేసి వెళ్ళి సీవట్లు తినొచ్చాను నేను. నా అనుభవం, సీవట్లు తినొచ్చాను, కూల్ లేకుండా వచ్చాను. భీమవరం వెళ్ళి అభిరుచిలో తిన్నాను నేను వెళ్ళి. కానీ ఆ తల్లి చూడండి, మెట్ల మీద కూర్చున్నదట. ఎందుకంటే ప్రవక్త గారికి ఆ లాయర్ గారు తెలుసు. హల్లెలూయా. ఆమె అంటుంది, అయ్యా పాస్టర్ గారు, నా కొడుకు పట్ల
దయ చూపండి. దేవుని స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, నేను చేయగలిగినంత సహాయం చేస్తాను. ఏమంటున్నాడు? నేను చేయగలిగింది చెప్పాలంతా. నువ్వు సంఘానికి చేయగలిగింది చేస్తున్నావా? ఇలాగా అందరు వినాలి. నువ్వు సంఘానికి సహాయం చేయవలసినంత నువ్వు చేస్తున్నావా? ఆలోచించండి అందరూ. నువ్వు సహాయం చేయవలసినంత చేయగలుగుతున్నావా? సరే, వీళ్ళ దరిపును మాట్లాడటానికి లాయర్ దగ్గరికి పోయాడు. అక్కడ ఉన్నటువంటి పిఏ అంటున్నారు, అయ్యా మా లాయర్ గారు చాలా పనిలో ఉన్నాడు, ఇప్పుడు మీరు అభ్యంతరపరచా అని మన ప్రవక్త గారు కూడా అక్కడ కూర్చున్నాడు అని చాలాసేపు మాట్లాడండి. ప్రవక్త గారు మనమంట అర్జెంట్ పని ఉందండి పాస్టర్ గారు, పాదం చేతారా చేయరా, మీరు మాట్లాడుతుంటే సరే కొంచెం పాదం చేతారా చేయరా, కొంచెం పాదం చేతారా చేయరా, కొంచెం పాదం చేతారా చేయరా, కొంచెం పాదం చేతారా చేయరా. ఎందుకంటే ఆలోచన లేదు మనకి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆయన మనకి ఆలోచన ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఎలా మాట్లాడాలి, ఎలా భక్తి చేయాలి, ఎలా ప్రార్థించాలి, ఎలాగ ప్రవర్తించాలి, అన్ని విషయాలను ఆయన మనకు నేర్పుతాడు. ఎందుకంటే ఆయన మన మంచి కాపరి. దేవుని నామానికి స్తోత్రం. సరే, అలా కాదయ్యా బాబు పిఏ, నా పేరు విలియం బ్రెనహామ్ అని ఆయనకి చెప్పు. దేవుని స్తోత్రం చెప్పాలి. అందరికి అర్థమైందా? ఎప్పుడైతే ఆ పేరు చెప్పారో ఆయన లోపలికి రమ్మని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇద్దరు చక్కరసాలు చేసుకున్నారు, లోపలికి రండి బ్రదర్ అని చెప్పాడు ఆయన. ఇప్పుడు అంటున్నాడు, బ్రదర్ ఆ అబ్బాయికి ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు 5 సార్లు కారు ఎత్తుకుపోయాడు, 5 కార్లు దొంగతనం చేశాడు. ప్రవక్త అంటున్నాడు, అయ్యా మరొకసారి ఆ వ్యక్తి పట్ల దయ చూపండి, జాలి చూపండి. అందరికి అర్థమైందా? దేవుని స్తోత్రం. సండే స్కూల్కి వచ్చేవాడు, యూత్కి వచ్చేవాడు. ఎలాగో చెడ్డ స్నేహం పట్టాడో మాకు తెలియదు. తల్లి గమనించలేదు, సేవకుడిగా నేను కూడా గమనించలేదు. దేవుని స్తోత్రం. అతనికి జైలుకు పంపకండి, బయటకు వచ్చిన తర్వాత నేను అతనికి నేర్పుతాను, నేను అతని ఎడల శ్రద్ధ చూపుతాను. దేవుని స్తోత్రం. అందుకే అన్నాడు, బైబిల్ చెప్తుంది, ఆపత్కాలములో నమ్ముకొనదగిన. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, మనం సమస్యల్లో ఉన్నప్పుడు దేవునికి రకరకాల వాగ్దానాలు చేయటానికి ప్రయత్నం చేద్దాం. అంతేనండి. పాస్టర్ గారండి దేవుడి కార్యం చేసాడు అనుకోండి, మేము వచ్చేస్తామండి, రారండి. మాట్లాడండి అయ్యా మాట్లాడాలి. వాస్తవా కదమ్మా? రారు, మేలు పొందేదాకా వస్తారు. మేలు పొందాక దేవుణ్ణి మర్చిపోతారు. కానీ నేను అంటున్నాను, ఇప్పుడు ఆ చర్యకు ప్రతి చర్య వస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, మీకు ఆపద కలిగినప్పుడు నేను నవ్వుతాను. ఏమన్నాడు? ఎవలా అంటారు, పాస్టర్ గారు ఫోన్ చేసామా, ఫోన్ ఎత్తలేదమ్మా. ఎత్తడో, నువ్వు ఎత్తావేంటి? పాస్టర్ గారు రమ్మంటే వచ్చావేంటి? నిలబడమంటే నిలబడ్డావేంటి? చర్యకు ప్రతి చర్య. ఆ విధంగా ఉండొద్దు అని వర్తమానం చెప్తుంది ఇప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగా, దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రవక్త అంటున్నాడు, కానీ సమస్యల నుండి బయటపడగానే నేనంట్లా వాటిని అన్నిటినీ మర్చిపోతాం. నా మార్గాల గురించి నేను ఆలోచించినప్పుడని వర్తమానం ఇది. ఏంటండి? నా మార్గాల గురించి ఏంటండి? నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎలా ప్రార్థిస్తున్నాను, నేను ఏ సమయానికి వస్తున్నాను, ఏ విధంగా ఆరాధన చేస్తున్నాను, ఏ విధంగా ఉపవాసం ఉంటున్నాను, ఏ విధంగా సమర్పించుకుంటున్నాను, ఏ విధంగా పరిచర్య చేస్తున్నాను, ఏ విధంగా సహకరిస్తున్నాను, నా కుటుంబం నేను ఎట్టున్నాను
అని ఆలోచించుకోవాలి. నువ్వు ఆలోచించుకోకపోతే నీ వ్యతిరేకతకు వ్యతిరేకతే వస్తుంది. అందుకే బైబిల్ అంది, నువ్వేమిత్తుతావో. ఆమెన్. గట్టిగా చపల కొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి పిల్లలు, నేను ముగిస్తాను. గడ్డు కాలం అది. పేదరికముతో అల్లాడిపోతున్న సమయం అది. వింటున్నారా? పేదరికతో అల్లాడిపోతున్నారట. అంతేకాదు, వీధుల నిండా ఆకలి ఆకలి ఆకలి, ఆహారం లేక అనేక మంది మరణిస్తున్నాడు అంటున్నాడు ప్రవక్త. ఇదంతటి కారణం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. వింటున్నారా? ఇంకా అంటున్నాడు ప్రవక్త, నీళ్లు లేవు, ఆత్మీయమైన వాక్యము లేదు, సరిదిద్దే వాక్యము లేదు, పాపమును ఒప్పింపే వాక్యము లేదు. మాకు మేలులే మేలులు, మేలులే మేలులు, మేలులే మేలులు, మేలులే మేలులు. దేవుని స్తోత్రం. రేటు తీసేసాం, 50 వేసేసాం. మేము ఇన్వర్టర్ ఎట్టేసామండి, మంచిదే. పైపు ఏం చేసుకున్నామండి, మంచిదే. నీలో పైపు లేదు, నీలో ప్రార్థన లేదు. ఏంట్రా ఎవరు? ఎదురున్న వాళ్ళు చూడండి. ఇదే పరిశుద్ధాత్మక ఆటంకం అంటే. దేవుని స్తోత్రం చెప్పాలి, చప్పలు కొట్టాలి. హల్లెలూయా. నేను కాదు ఇక్కడ ఉన్నది, ఆయన కనుదిష్టి మొత్తం తిరుగుతుంది. ఇక్కడ ఉన్నది దేవుడు నీ హృదయాన్ని స్కాన్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ వర్తమానం దేనికి తెలుసా? నీ పై రూపుకి కాదు, డొప్పకు కాదు, నీ అంతరాత్మ, నీ లోపల అంతరాత్మకి. ఈ అంతరాత్మ ఎప్పుడైతే సరి అయిందో పైన సరి అయిపోతాం. హల్లెలూయా. అప్పుడు నీలో నుండి క్రీస్తు సువాసన. హల్లెలూయా. నీ నోటి మాటలు తేనెవలే. అబ్బా, రాజుగారు ప్రార్థన చేశారండి, మధు ప్రార్థన చేశాడండి, అయ్యా ఐజక్ ప్రార్థన చేశాడండి, ఇగో ఏసన్న గారు ప్రార్థన చేశాడండి, అయ్యా సురేష్ గారు ప్రార్థన చేశాడండి, అయ్యా ఇదిగో ఆ మహిమ ప్రార్థన చేసిందండి, లేకపోతే ఆ పిల్ల ప్రార్థన చేసిందండి. అబ్బబ్బబ్బ, ఎంత మధురంగా ఉందండి పాస్టర్ గారు, మాకు వినాలనిపిస్తుందండి. అది నువ్వు కాదు, నేను కాదు, ఆయన మనలోకి వచ్చి అబ్బా తండ్రి అని మొర పెడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నీ ప్రార్థన అంటే మనం ఎవరో ప్రార్థన చేయండి, విమర్శించలేదు. ఎవరో ప్రార్థన చేయండి, ఆమె అయిపోయింది. వాళ్ళని మనం విమర్శించకూడదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందలేదు. అంటే భక్తి చేస్తున్నామనే జ్ఞానం రాలేదు, నేను దేవుడు ఎన్నుకున్నాడని జ్ఞానం రాలేదు, దేవుని యందు భయము కలిగి జీవించాలనే జ్ఞానం రాలేదు. పిల్లరా, పరిశుద్ధాత్మ లేకే ఈ పొరపాట్లన్నీ జరుగుతున్నాయి. చూడండి, కొంతమంది వారాలను మానేస్తున్నారు, వాళ్ళకి ఏం అనిపించట్లా. అంతరాత్మ ఉందంటారా? ఆ అబ్బాయి ఎందుకు రావాలి ఇక్కడికి? పని లేక. మనమేమో ఆయనకి కానుకలు ఎత్తేసి చేయట్లేదు. ఆయనకి ఎందుకు వచ్చాడు? నువ్వెందుకు రావు? అసలైన వాళ్ళు లేడు. కానీ నిన్న మాత్రం వెళ్ళిపోతున్నా కదా, ఇదిగో వెళ్ళిపోతుంది. ఎక్కడ దొరికిందో మొత్తం మీద యాక్టివ్గా దొరికింది. తమ్ముడు నువ్వేనా? టైం చెప్పనా? వెళ్ళావు లేదా? నిన్ను ఏమంటలేదు, వెళ్ళావు లేదా? యాక్టివ్గా మీద వెళ్ళావు లేదా? ఎస్, అంతే, ఇంకేం కాదు. నన్ను కూడా చూడలేదు ఆయన. దేవుని స్తోత్రం. చప్పలు కొట్టాలి. దేవుని స్తోత్రం. తప్పలేదు పాపం, బండి ఎక్కడ దొరికింది మంచి స్పీడ్గా. అబ్బా, కుర్రోడు వెళ్ళిపోతున్నాడు, గాల్లో మేఘాల మీద వెళ్ళిపోతున్నాడు. నేను అనుకున్నాను ఇంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు ఆయన, వాడికి జాగ్రత్తగా ఈ ప్రభువా అని ప్రార్థన చేశాను మనసులో. ఎక్కడ దొరికితే చాలు మొత్తం యాక్సిలేటర్ మొత్తం పట్టేసుకుంటున్నారు. చర్యకు ప్రతి చర్య ఉంటుంది. జాగ్రత్తగా నడిపి కాళ్ళు చేతులు కాపాడుకోండి. చూడండి, రాజమండ్రిలో జరిగి మీరు అందరూ చూస్తుంటారు పాపం. రాజమండ్రి విన్నారా? డాక్టర్
సినిమాకి వెళ్ళి వెళ్తున్నారు ఏదో అయ్యింది. తాగుబోతులు వచ్చి బండిని డాష్ ఇచ్చారు. బండి డాష్ ఇచ్చారు ఏంటని వెనకాల కూర్చుంది. అతను కూడా డాక్టరేనంట. ఈ వెనక తిరిగి ఇలా చూస్తుంది. ఆ కారులో ఉన్న తాగుబోతులు నువ్వు వెనక్కి తిరిగి చూస్తావేంటే అన్నట్టుగా కారును మళ్ళీ గుద్దారు. పాపం పడిపోయింది. పడిపోతుంటే ఆ మూర్ఖులు ఎక్కిచ్చేశారు. చచ్చిపోయిందమ్మా, చచ్చిపోయింది. అవనస్తురాలమ్మా, డాక్టర్ అవ్వాలమ్మా, హైదరాబాద్ అమ్మా, తల్లిదండ్రులు ఎన్నో ఆశతో రాజమండ్రి పంపించి ట్రైనింగ్. కనుక పిల్లలారా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరు గుద్దినా తలదించుకుని వచ్చేయండి అమ్మా. పరిస్థితులు బాగోలేదమ్మా, పరిస్థితులు బాగోలేదు. ఎవరు వెనక కళ్ళు ఎర్రజేసి చూడకుండా అమ్మ ప్రార్థన చేసుకోండి. మీరు కాలేజీలకు పోయినప్పుడు, మీ డ్యూటీలకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయండి. ఏంటి అడిగి వెనక తిరిగితేనే గుద్దేయాలా? తాగేశారంట తాగుబోతులు. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో నిజంగా భయం వేస్తుంది. ఎటు నుంచి ఎవరు ఎటు వస్తారో తెలియనటువంటి పరిస్థితి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మీ అమ్మ బాబులు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. వారు అన్నపానీయములు మాని మిమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ళు పిల్లలారా ప్రార్థన చేసుకోండి. ప్రభు కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ఎల్లప్పుడూ ఆయన మీకు భద్రత ఇస్తాడు ఆయన. సరే చూద్దాం, నేను ఎక్కడికి వస్తున్నాను. నీళ్లు లేవు. ప్రవక్త అంటున్నాడు పాపము మరియు నీతి క్షీణించిపోయిందట. ఇంకా అంటున్నాడు ప్రవక్త, దానికి ప్రతిబింబముగా అది ఉన్నది. నీతి లేదు, పాపము, క్షీణించిపోయారు. దేవుని స్తోత్రం. మన సంఘస్లో ఎవరు మాట్లాడదు బయట ఆ తాగనోడు ఎవడండే, ఒక చుట్టారకానికి వెళ్తా అంటున్నారు. ఇవాళ తాగనోడు ఎవడండే పాస్టర్ గారు అంటున్నారు. నేనేం చేయను, ఇంకా నాతోటే తాగనోడు ఎవడండి, నేనేం చేయను ఇంకా. దేవుని స్తోత్రం. ఆ పెళ్లి కూతురేమో నాకు తాగుపోతుంది అంట, తాగి కూడా వద్దంటుంది. నేనేం చేయను. ఏమన్నా అర్థమైందా? ఇంకా అంటారు తప్పు చేయనోడు ఎవడండే, సినిమా చూడనోడు ఎవడండే. తప్పండే. మంచివారిగా ఉండాలండి. దేవుడు కోరుకుంటున్నాడు పిల్లలారా. ఓ దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లలారా, ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం కూడా ఇదే మాట్లాడుకుందాం. నేను ఆప్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాట చెప్పి ఎందుకు ఈ పరిస్థితిలో ప్రవక్త చెప్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. చర్యకు ప్రతి చర్య అనే దాని గురించి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. దేవునామని స్తోత్రం చెప్పాలి. ఇంకా అంటున్నాడు ప్రవక్త, బాల్య సమస్యలతో సతమతమవుతున్నాం. నేడు మనం ఉన్న కాలం అంటే పిల్లలు మాట వినని కాలం. చూడండి, మన ఎవరో సాక్ష్యం చెప్పారు. కొడుకు కొయిట వెళ్ళిపోవాలి, ప్రార్థన చేయాలి మనం. వచ్చేటప్పుడు ప్రార్థన చేయాలి మనం. ఏమైనా రోగంగా ఉంటే ప్రార్థన చేయాలి. ఆడండి రాడంటున్నాడు అండి అసలు. నేనేం చేయనండి, నేనేం చేయాలి? బాల్య సమస్యలు, పిల్లలు మాట అంటలేదు. ఇంకా అంటున్నాడు విడాకులు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చెప్పాలి, అమెరికా సిస్టమ్ వచ్చేసింది. 6 నెలలతో అయిపోయింది బులుపు. ఓ నువ్వు నాకు అక్కర్లేదు విడాకులు, నువ్వు నాకు అక్కర్లేదు విడాకులు. విడాకులు తీసేసుకుంటున్నారు. మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు, మరొక ఆమెను పెళ్లి చేసుకుంటున్నారు, మరొక దాన్ని పెళ్లి చేసుకుంటున్నారు. ప్రవక్త మాట్లాడుతున్నాడు వీటి గురించి. మన దేశంలో జరుగుతున్న నేరములన్నిటి వలె ఇది ఒక నైతిక విలువ పతనమునకు ప్రతిబింబముగా ఉంది. మీరు ప్రార్థనకు రావడం లేదంటే దానికి ఏదో ప్రతిచర్య ఉంది. నువ్వేదో విషయంలో దిగజారిపోతున్నావు, నువ్వు పతనం అవుతున్నావు. కానీ నీకు కానడం లేదు. సేవకుడు మాట్లాడుతుంటే సేవకుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తల మీద తిరుగుబాటు చేసిన దానా, నీకు శ్రమ. ఏం రాబోతుంది? మాట్లాడతలేదు. ప్రవక్త అంటున్నాడు కానీ వర్షము లేదు, కానీ అక్కడ ఒక నీతి గల స్త్రీ ఉంది, పరిశుద్ధమైన స్త్రీ ఉంది. భర్త చనిపోయిన ఒక మనిషి ఉంది అక్కడ. ప్రవక్త అంటున్నాడు రాత్రంతా ఆమె ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా.
కష్టకాలాలలో, ఇరుకులలో, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది రాత్రంతా. మీరు ప్రార్థన చేస్తున్నారమ్మా? మీరు రాత్రంతా అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నారు రాత్రంతా. మరి ఎందుకు భక్తి? ఏసేసుకుని నిద్రపోతాగా? నేను చెప్పనా, నువ్వు క్రైస్తవుడు కాదు. ఐఎమ్ సారీ, నా భాష మీకు అర్థం కాదు. పరిశుద్ధ ఆత్మ ఉంటేనే అర్థమవుతుంది. యోబు ఏం చేస్తున్నాడమ్మా? ధనవంతుడే ఉండి, ధనవంతుడే ప్రార్థన చేస్తే దరిద్రులమైన మనం ఎంత ప్రార్థన చేయాలి చెప్పాలి. అయ్యా తలకాయలో ఒప్పండి బాబా, ఆంధ్ర రాసినట్టుగా ఉన్నారు కొందరు. ఆంధ్రమే కొంచెం నవ్వండి, ప్రార్థన చేయండి. అలా తెల్లబోకలే చూస్తారే. ఉన్నాడు, ఆయన ఉన్నాడు ఇందులో. కంగారు పడినావు. నువ్వేమో వస్తున్నావు? దెబ్బలున్నాయి నీకు? కొరడ దెబ్బలున్నాయా? మాట్లాడండి, అర్థమై ఉంటుంది మీకు. ఎవరైనా అమ్మరాము అండి, ఉన్నాయి మీకు కొరడ దెబ్బలు? మేము తన్నుతున్నారా, తిడుతున్నారా? ఒళ్ళన్నీ దెబ్బలే, ఒళ్ళన్నీ గాయాలే. ఆయన ఇంటికి వచ్చి అంటున్నాడు, కొంచెం వేడి నీళ్ళు పెట్టమ్మా. అయ్యా పెడతాను. ఏంటి షర్ట్ అంతా ఏంటి రక్తంగా ఉందేంటి? ఏముందమ్మా, దేవుడు ఎందుకో మనల్ని సమస్యల్లో పెట్టాడు, మేలు కోసమే. చెప్పాలి, మేలు కొరకే, మేలు కొరకే. పరిశుద్ధాత్మ పొందిన వాని యొక్క మాటలు ఆ రీతిగా ఉంటాయి. నేను కూడా మొన్న బ్రదర్ ఇదంతా చూసి మైకులో కూడా అంటున్నాను, బాధపడిపోతున్నాను. నేను చాలా బాధపడిపోతున్నాను. కుటుంబ ప్రార్థనలో సామెతల గ్రంథం చదివాక నన్నే చేయమన్నారు వీళ్ళు. ప్రార్థన చేసేటప్పుడు ఆ సామెతల గ్రంథంలో ఒక మాట నన్ను టచ్ అయ్యి నన్ను ఎంతో బలపరిచి, నాయన నన్ను క్షమించు, నువ్వు అనుకున్న మందిరం నేను కట్టలేదేమో, నువ్వు అనుకున్న మందిరం నేను కట్టలేదేమో, అందుకే దీన్ని పాడు చేసావు. దీన్నేదో నువ్వు చేయటానికే ఇదంతా బద్దలు కొడుతున్నావు. హల్లెలూయా. ఇక్కడ ఏదో నీకు ఆలోచన ఉంది, కీడు జరుగుతుందంటే మేలే ప్రభువా. నేను మొన్నటిదాకా ఎంతో బాధపడిపోయాను, నీ మనసును గాయపరిచాను, నన్ను క్షమించు. నువ్వేదో మేలు చేయటానికే దీన్ని బద్దలు కొడుతున్నావు. కీడు వెనుక మేలుంది. నా ప్రార్థన మారిపోయాక నా మనసు లోపల సమాధానం వచ్చింది. చర్యకు ప్రతి చర్య ఉంటుంది. సరే చూద్దాం. చూడండి, రాత్రి అంతా ప్రార్థన చేసింది. అక్కడ కూడా మరొక స్త్రీ ఉందండి. చెప్తారా? అయ్యా పురుషులు చెప్పాలి. అయ్యా పెళ్ళి కొడుకు, మరొక స్త్రీ ఉంది, చెప్తావా? అందరూ చెప్పండి. మరొక స్త్రీ, ఎవరైనా మరొక స్త్రీ ఉంది అక్కడ. మీకు ఆ రాజ్యము అదంతా గుర్తొచ్చేయాలి. మీరంతా నిన్ను అడిగానా? ఏళ్ళని అడుగుతుంటేని మార్కులు మీయేలే. మీరు ఏ సెక్షను, ఇదేం బి సెక్షను, మార్కులు మీయే. చెప్పేసింది వాడు. చెప్పండి అందరు, ఎవరో? యెజబెలు. ఆ రాజ్యం గుర్తుపెట్టుకోండి. ఎవరు రాజు అక్కడ? అహాబు. ఎవరైనా ఇశ్రాయేలీయుడు. ఆయన భార్య ఎవరో? మాట్లాడదు. విశ్వాస కదా? మాట్లాడదలే. మన ఒక ఆయన అన్నాడు, మేము ఎలా పెళ్లి చేస్తే నా కొడుకుని తీసిపోయింది. మళ్ళీ అలాగే తయారవుతున్నారు. మళ్ళీని పరిశుద్ధాత్మ లేక అది పరిశుద్ధాత్మ లేదు. ఒక మంచి స్త్రీ అక్కడ ఉండి రాత్రంతా ప్రార్థన చేస్తుంటే మరొక యెజబెలు ఉంది అక్కడ. ఎవరండి ఆవిడ?
యెజబెల్ ప్రవక్త అన్నాడు ఇక్కడ, ఆమె యొక్క ఆధునిక గుంపు ఓ మత సంబంధమైన కార్యాలతో మిక్కిలి స్వతంత్రంగా ఉందంట. దేశమంతటిని విగ్రహారాధనతో నింపేసిందంట. ఎలా నింపేసింది? ఇల్లంతా చెప్పండి. మన ప్రవక్త ఒక అన్నాడు, ఒక విశ్వాసం చేసుకుంటానంట. ఐఎమ్ సారీ చెప్తాను. ఒక ఫ్యాషన్ లేడీని చేసుకున్నారు అనుకోండి, ఫ్యాషన్ లేడీ. అందరికి అర్థమైందా? ఇల్లంతా కాస్మోటిక్స్తో నింపబడి ఉంటాయంట. పౌడర్లు, గోల్డ్ రంగులు, లిప్టిక్లు, గాజులు, మ్యాచింగ్, చీర అదే, రిబ్బన్ అదే, చెప్పులయ్యే, వాచి అదే. మాట్లాడండి. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఒక పుస్తకాలు చదివేటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఇల్లంతా నవల్స్తో ఉంటుందంట. అందరికి అర్థమవుతుందా? ఒక చిత్రాలు వేసేటువంటి ఒక ఆమె అనుకో, చిత్రాలు అంటే డ్రాయింగ్. అర్థమవుతుందా? మాట్లాడండిలా. ఇల్లంతా పెయింట్లతోటే ఉంటుందంట. మనం కొత్తగా వెళ్ళామనుకో, పాస్టర్ గారు ఇది నేనే వేసాను పాస్టర్ గారు, గాడ్ బ్లెస్ యూ అమ్మా. పాస్టర్ గారు ఇది నేనే వేసాను పాస్టర్ గారు, గాడ్ బ్లెస్ యూ అమ్మా. అబ్బా నువ్వు మంచి డ్రాయింగ్ మాస్టర్ అన్నమాట అంటాం. అవునా కదా? అభినందిస్తామా లేదా? మాట్లాడండి. డ్యాన్స్ వేసి ఏమైనా చేసుకున్నాం అనుకో, అన్నం తింటున్నా సరే, స్కూల్కి వెళ్తున్నా సరే, బండి నడుపుతున్నా సరే, అలా చూస్తున్నారండి. ప్రాక్ చెప్పాడండి. చెప్తే చెయ్యేస్తండి బాబా. నేను ఏదో చెప్తున్నాను అనుకున్నారు వాళ్ళంతా. నాదేది నా సొంతం చెప్పట్లా. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక విశ్వాసిని పెళ్లి చేసుకున్నాం అనుకో, హల్లెలూయా హల్లెలూయా, నీ ఇల్లు దేవాలయం అయిపోద్దంట, ఆరాధించే స్థలం అయిపోద్దంట, స్తుతులతో నింపబడి ఉంటుందంట. గయ్యాళి చేసుకున్నాం అనుకో, గయ్యాళి గయ్యాళిండే అత్తమాన శిఖామనే తీరుతూ ఉండాలి. అత్తమాన ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, అత్తమాన బొడ్డి దగ్గరికి వెళ్ళాలి. ఎంతమందికి అర్థమైంది? యెజబెల్ అండి ఈవిడ. ఎవరైనా విశ్వాసి, ఇశ్రాయేలుల రాజు. దేవుని నామమున స్తోత్రం. ప్రవక్త మాట్లాడుతుండే ఎలా ఉంటారు కారణం చెప్తున్నాడు, వినండి పిల్లారా. అది అహాబు పరిపాలించు కాలము. ఇశ్రాయేలు రాజులలో మిక్కిలి దుర్మార్గుడు. ప్రార్థన లేదు, వర్తమానం అది. దుర్మార్గులు ఉన్నారు ఇళ్లలో. వర్తమానం అది, దుర్మార్గురాలు ఉన్న ఇళ్లలో. నామకార్థపు విశ్వాసి. ఎవరండి ఆవిడ? అమ్మా, ఆదివారం రావటం ఆశ్రయించుకోవటం, ఆదివారం రావటం ఆశ్రయించుకోవటం పని ఉందండి మాకు. చర్యకు ప్రతి చర్య. గుర్తుపెట్టుకోండి నేనేం చెప్తున్నాను. దేవుని నామమున స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. జక్కయ్య దిగో, సర్రం దిగిపోయాడు. నేను మీ ఇంటికి రావాలను. రండి సార్, వెల్కమ్ వెల్కమ్, రండి రండి తీసుకెళ్ళిపోయాడు. జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది. చర్య వచ్చేసిందా? చర్య వచ్చిందా? దేవుని స్తోత్రం చెప్పాలి, దేవుని స్తోత్రం చెప్పాలి. ఓ బావి దగ్గరికి వెళ్ళాడు, బావి గడ కూర్చున్నాడు, కడవ తీసుకుని వస్తుంది. పొడుసు కుర్రోడు కూర్చుని ఉన్నాడు. వయ్యారంగా వస్తుంది అన్నాడు ప్రవక్త. చాలా వయ్యారంగా నడుతుందంట. మగోళ్ళని చూసేదావిడికి నడక మారిపోద్ది, ఈ కుర్రోళ్ళు కూడా మారిపోద్ది. అబ్బో, ఈ రెండు బట్టలు ఇప్పేసి ఈ తల్లేపని తల ఎలా పెంచుకున్నాడు. రాత్రి మన ఎవరు తల ఎలా చూస్తే మొత్తం తల ఎలా దిగిపోయింది. కళ్ళు తెరుతున్నాడు. నేను తడుచుకున్నాను నేను ప్రార్థనలో.
జోషిని బతిమాలతాను. ఇప్పుడు ఇక ఇద్దరు ఉన్నారు, పేర్లు చెప్తారు, కట్టేసి కటింగ్ ఏం చేద్దాం, మిలిటరీ కటింగ్. ప్రార్థన చేస్తే జుట్టు అంతా ఆడదాని జుట్టులోకి ఇలా వచ్చేసింది. ముఖం కనపడతలేదు నాకు. ఆమెను అంటున్నారు, నిద్ర అవుతున్నారు. దేవుని స్తోత్రం. అదే పోలీసుడి దగ్గరికి వెళ్ళి అట్టికి నెలా లేపుతాడు. అబ్బాయి బాబాయ్ బాబాయ్ ఇప్పుడు ఏం చేసుకుంటానండి, అబ్బాయి బాబాయ్ బాబాయ్ ఇప్పుడు వెళ్ళిపోతానండి, వదిలేండి బాబు, వదిలేండి బాబు, లేపేస్తాడండి. అది బాబుకి తల్లికి ఉంటే పిల్లలకు వస్తుంది. అది ఆడేయించుకుంటున్నాడంట. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? పెంచండి పిల్లలారా. దేవుని కొరకు బ్రతికిన ఎవరు మనము? ప్రతిబింబాలం, ప్రకటనా పలకలం, దేవుని పిల్లలం. మీలో నుండి ఆయన ఇతరులతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీ నోరు తీసుకోవాలనుకుంటున్నాడు, నీ పాదాలు తీసుకోవాలనుకుంటున్నాడు, నీ చేతులు తీసుకోవాలనుకుంటున్నాడు, నీ కాళ్ళు తీసుకుని ఎవరినో దర్శించాలనుకుంటున్నాడు ఆయన, ఎవరితోనో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన, ఎవరితో ముచ్చటించాలనుకుంటున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నామకార్థపు విశ్వాసిగా ఉన్నాడు. ప్రవక్త ఇంకా అంటున్నాడు, నామకార్థ విశ్వాసిగా ఉంటూ క్రైస్తవులమని చెప్పుకుంటున్నారంట. ఏమని? మాది వర్తమానం, మా పాస్టర్ గారు పిలుపు గారు. దిగజారిపోయిన వారు, ఇదిగో ఇక్కడ ఉంది, దిగజారిపోయారు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? దిగజారిపోయారు. నా ఆలోచనలలో అతడే అత్యంత దౌర్భాగ్యమైన వ్యక్తి. దేవునామాని స్తోత్రం. కానీ ప్రవక్త అంటున్నాడు, వాటన్నిటిని మనం పాతి పెట్టాలి, వాటన్నిటిని మనం సమాధి చేయాలి, వాటన్నిటిని మన ఇంట్లో నుండి, సంఘములో నుండి, హృదయములో నుండి, మనస్సులో నుండి బయటికి తోసేయాలి. ఎప్పుడైతే వాటిని తోసేసావో శ్రేష్టమైన వాటిని పొందుకోవాలి. దేవుడే మనకి శ్రేష్టమైన వాడు, దేవుడే అత్యంత విలువైన వాడు, దేవుని వాక్యమే శ్రేష్టమైంది, దేవుడే మనకి శ్రేష్టమైన వాడు, ఉపయోగకరమైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్యురాలని భార్య ఏం చేసింది? ఇప్పుడు ఇంట్లో వర్తమాన పుస్తకాలు ఇవన్నీ ఉంటే ఆవిడేం చేస్తుంది? కట్టే చేతిలో అహాబు కీలు బొమ్మ, మాయిలు పకీరు చేతిలో సెలకొన్నట్టు. స్టాండ్, సిట్, స్టాండ్. ఇలా పనికి వెళ్ళిపోరా, అటు వెళ్ళిపోవలసిందే. ఇది మాయిలు పకీరు, యెజ్బేలు. కోటాలు జరుగుతున్నాయి, పని మానే, సెలబెట్టో, రా, చర్చికి వెళ్దాం, వాక్యం విందాం. దేవుడు నేను చెప్తుంటే నీకు అర్థం అవట్లా, ప్రార్థన చేస్తాడు నీకు అర్థం అవట్లా, బైబిల్ చెప్తుంటే నీకు అర్థం అవట్లా. మన ప్రార్థనకి వెళ్దాం, దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ నీ భార్య అనడం లేదా, మన ప్రార్థనకి వెళ్దాం. నువ్వు అంట్లు ఆపేయి, బట్టలు ఆపేయి, చుట్టాలింటికి ఆపేయి, నీ చెల్లింటికి వెళ్ళొద్దు, ప్రార్థనకి వెళ్దాం. దేవుడు నీతో మాట్లాడతాడు. నీ చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు, దేవుడు నిన్ను సరి చేస్తాడు, దేవుడు నన్ను సరి చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలులందరినీ విగ్రహారాధికులుగా చేసినట్లుగా మనం కూడా మన కుటుంబాల్లో వాళ్ళని విగ్రహారాధికులుగా చేసాం. బాబు వస్తే భార్య రాదు, భార్య వస్తే బాబు రాడు, కొడుకు వస్తే కూతురు రాదు, కూతురు వస్తే కొడుకు రాడు. విగ్రహారాధన అన్నాడు ఇందులో.
ఏం చేస్తున్నారంటే మీరు ఇప్పుడు విగ్రహారాధన ఏంటంటే బొమ్మకు దండం పెడతాం అనుకుంటున్నాం. విగ్రహారాధన ఇది చదివి ఎందుకో మరి నా ప్రేరేపితను ముగించాలనుకుంటున్నాను నేను. ఆయన ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. ప్రభువా నన్ను క్షమించు. దేవుని స్తోత్రం. ప్రభువా ఈ బిడ్డలకు సహాయం చేయను ఆయన. దేవునామని స్తోత్రం చెప్పండి. చూడండి ప్రవక్త ఏమని అడిగితే నేను చదువుతున్నానండి. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినండి. మనం తలంచు రీతిగా కర్రతో చేయబడిన జంతువుల ప్రతిమలను మొదలగు వాటిని ఆరాధించుటయే విగ్రహారాధన అని తలస్తున్నాం. అందరూ ఆమేనండి. కానీ అది మాత్రమే విగ్రహారాధన అవ్వదు. కొన్నిసార్లు మన వాహనాలు, మన వస్త్రాలు, మనం చేయు కార్యములు వంటి వాటినే విగ్రహములుగా మార్చివేయుచున్నాం. ఆమె చెప్పాలి. బుల్బుల్ కోడి బుల్బుల్ పిల్లల్ని ఎట్టిందనుకోండి, పిల్లులు కాకిలు ఎత్తిపోతాయి. వీళ్ళు రారు ప్రార్థనకే. మాట్లాడండి. ఏంటంట, ఒక్కొక్క కోడిగుడ్డ 500 ఎట్టు కొనుక్కొచ్చారంట. ఎన్ని? 1000 అంట. బాబు ఏంటంటే ఆశ్చర్యపోతుంది. కోడిగుడ్డు 1000 రూపాయలా? మాస్టర్ గారు మీకు తెలీదు, అది ఎదిగితే ఎంత తెలుసా? 5 లక్షలు. ఈ లోపలనే దేవుడు పిల్లికి ఆజ్ఞ ఇస్తాడు. చర్యకు ఏం అర్థమైంది? చర్యకు అంటే నువ్వు దేవుని సందికి వెళ్ళి వాక్యం వినాలని దేవుడు ఆశపడుతుంటే 500 పెట్టుకొని కూర్చుని కోడి పిల్ల పుట్టిందని కాపలా ఖాతా కూర్చున్నావా? మాట్లాడతలేదు ఎవరన్నా. అనిల్ ఓకేనా? చర్యకు ప్రతి చర్యనా? అదవుతుందంటారా? చూడ దాన్ని కూడా చెప్తున్నాడు ఇక్కడ జాగ్రత్తగా. కానీ అది మాత్రమే విగ్రహారాధన అవ్వదు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. దేవుని స్తోత్రం. నీకు మరియు దేవునికి మధ్య ఏది ఉన్ననో అది ఏ విగ్రహమగును. దేవునికి చెప్పండి, నీకు మధ్య ఏదో ఉందంట, అది విగ్రహం. ఆమె చెప్పండి, ఆమె చెప్పలే. హల్లెలూయా. గాడిద అన్నదంట, నన్ను కొట్టాడు నేను మొరగనందంట. ఏమంది? గాడిద గాడిద కుక్క సారీ కుక్క అందంట, నేను మొరగను. నేను విశ్వాసం గల జంతువునైతే నన్ను కొట్టేయడు, నన్ను తిట్టాడు, నేను మొరగన. అర్థమైందా? పాపం కుక్క స్థానాన్ని గాడి తీసుకుందంట. అర్థమై ఉంటుంది. మాట్లాడండి. గాడిద విగ్రహారాధన అంటే అర్థమైందండి. దేవునికి మరియు నీకు మధ్య ఏది ఉన్నను అది ఏ విగ్రహమగును. కొన్నిసార్లు మన సంఘాలని మనం విగ్రహాలుగా చేసుకుంటున్నాం. మరి ఆదివారం వచ్చిన వాళ్ళు ఏమనాలి? ఆదివారమే వచ్చిన వాళ్ళని ఏమనాలి? ఎవరు మాట్లాడట్లేదు. వాక్యమేనా? హల్లెలూయా. ఇంకా అన్నీ మీ ముందు ఉంచిన మోకాళ్ళు మాడిపోతాయి. మనం క్రైస్తవులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రవక్త అన్నాడు, దేవుని యొక్క వాక్యము పంక్తులలో మనల్ని సరిదిద్దుతుంది. వరస ఏం చేస్తుందంటే అది నన్ను మిమ్మల్ని సరిచేస్తుంది. ఎందుకు తెలుసా? పాతకాలపు క్రైస్తవులుగా ఉండాలని. ఏ కాలపు? పాతకాలపు క్రైస్తవులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. చూడ ప్రవక్త మరియు పురుషులు స్త్రీలు ఏ విధంగా జీవించాలని, సర్వశక్తిమంతుడగు దేవుడు ఆజ్ఞాపించెను. ఆ ప్రకారమే మనము జీవించాలి.
చర్చకు వచ్చినప్పుడు ఏం మంచి బట్టలు వేసి ఇంకో దిక్కుకి వెళ్తున్నప్పుడు ప్యాంట్లు వేయటం ఆజ్ఞ అతిక్రమించటమే. చాలామంది చూస్తున్నాను, ఎంతెంత పిల్లలకి వేస్తున్నారు. మన ఎవరిని హెచ్చరించాను నేను, ఆడపిల్లలనే పెంచాలి. నువ్వు ప్యాంట్లు వేయటానికి ఇగో ఈ ఆజ్ఞ నువ్వు అతిక్రమించినట్టే. నీలో విగ్రహారాధన ఉంది అంటే వీళ్ళ బడాయి ఏంటంటే ప్యాంట్ వేసేసి వీళ్ళ ఫోటోలు తీసేసుకుని నా కూతురు ఎంత బాగుందో అనుకుంటారు అనమాట. వీళ్ళ దేవుడు అది కోరుకోడలా, దేవుడికి అది ఇష్టం లేదు. మళ్ళా చదవమంటారా? పురుషులు స్త్రీలు ఏ విధంగా జీవించాలని సర్వశక్తివంతుడకు దేవుడు ఆజ్ఞాపించను, ఆ ప్రకారమే మనం జీవించాలి. ఆ ప్రకారంగా జీవించకపోతే నీకు అక్కడ ఆటం బాంబు పెట్టాడు అన్నమాట. నేను సరి చేయటాకే, నేను చంపడానికి కాదు. లేకపోతే తేలెట్టాడు అక్కడ. తేలు ఎంతమందికి అర్థమైంది? చర్యకు చెప్పాలి, చర్యకు. చూడండి, ఆవిడని వదిలేసినట్టున్నాను నేను. ఎప్పుడైతే ఆమె వచ్చిందో మాట్లాడాడు, హృదయంలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చాడు. ఆమెతో చెప్పాడు, దేవుని స్తోత్రం. ఆమెకు అర్థమైపోయింది, మా పితరులు చెప్పారే హృదయాలను చదివేవాడు వస్తాడట. ఇప్పుడు మన అంతరంగాన్ని పరిశీలన చేస్తున్నాడంటారా? చేస్తున్నాడా? గ్రహింపు వచ్చిందా? హల్లెలూయా. ఇవన్నీ ఈయనకి ఎలా తెలిసా? అసలు మా అమ్మకే తెలీదా? మా అమ్మకు తెలియక మా నాన్నకు తెలియక మెయింటైన్ చేసే టెక్నిక్ గల మనిషిని నేను. ఈయనకి ఎలా తెలిసే? అమ్మా, ఇప్పుడు ఉన్నవాడు కాడా నీ భర్త కాదు. అయ్యి బాబోయ్, నువ్వు మెస్సియా వంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ఒప్పుకుందో చర్యకు ప్రతిచర్య జరిగింది. అక్కడ నూతన సృష్టిగా మార్చేశాడు. ఇంకెన్నడూ ఆమె పాపం చేయలేదు. ఆమె సమరయంలోకి వెళ్ళిపోయి, ఆ పట్టణానికి వెళ్ళిపోయి ఆయన చేసిన తప్పులన్నీ ఎత్తు చూపిన వాడిని, సరిదిద్దిన వాడిని చూడటానికి రండి. చర్యకు ప్రతిచర్య వచ్చిందా? వచ్చిందంటారా? ఎంతమంది నమ్ముతారు? చర్య వచ్చిందంటారా? దేవుడు మాటలు దీవించును గాక. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. అందరు కళ్ళు మూసుకుని కొంతసేపు ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం.